అనేక పార్టీలు మారి ఫైనల్గా కాంగ్రెస్లో స్థిరంగా ఉన్నారా ఇప్పుడు? హరీష్ రావుని కొట్టేటప్పుడు నాకు చెయ్యందలే, ఆడ 6 ఫీట్లు ఉంటాడు కాబట్టి బీజేపీ ఎక్కిన, బీఎస్పీ ఎక్కిన, పర్లేదు. కాంగ్రెస్లో ఇంత స్థాయి ఇచ్చారు, సంపనికి ఏమన్నా నేను వాడిని కొట్టడానికి ఎన్ని మెట్లైనా ఎక్కుతా. హరీష్ రావు గారిని టార్గెట్ చేద్దాము, మనం లైమ్ లైట్లోకి వస్తామని ఆయన ఆ నినాదం ఎత్తుకున్నారు అనేది ఎంతవరకు నిజం? నేను నా రేంజ్కి తగ్గడంతో ఫైట్ చేస్తా, నాది అదే రేంజ్. ఏ రకంగా అనుకున్నారు? రాజకీయంగానా, ఆర్థికంగానా, బ్యాక్గ్రౌండ్ పరంగానా మీరు సమవుజ్జిగా మీరు ఫీల్ అవుతున్న అంశాలు ఏంటి? నేను అది హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, ఇంకా కోనికిస్కా ఎవడైనా కానీ ఒక విషయం ఏంటంటే, మీ వెనక ఇంకెవరైనా ఉండి నడిపిస్తున్నారా? 22,000 మందికి డాటా ఎంట్రీ జాబ్లు అని చెప్పి మోసం చేసి ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ రాజకీయాలు ప్రజాసేవ అంటున్నారు అని, అది నిజం లేనిదే ఆ న్యూస్ బయటకు వచ్చిందా? విమర్శదే ఉందండి, ఎవడు పడితే వాడు వేస్తాడు. మీరు అనే విమర్శలకు అక్కడ కనిపిస్తున్న వాస్తవాలకు కొంచెం ఎందుకో వాస్తవ దూరం ఉందేమో, పొంతం లేదేమో అనిపిస్తుంది కదా. మా దగ్గర చిన్న కోడు ఉరికరండి, హరీష్ రావుని మొహం పట్టుకుని ఉంచుతారు. దౌర్భాగ్య స్థితులు చెప్తే ఈ రాష్ట్రం వణికిపోవాలి. ఏ 6 అడుగుల బుల్లెట్ అని మీరు మాట్లాడుతున్నారో ఆ వెనక జరిగే తెర వెనుక భాగవతం చాలా చండాలంగా ఉంటుంది. అది తెలిసిన నేనే అంత ఘోరమైన వ్యక్తి అయితే మీరు ఇంతకని ఫైట్ చేస్తే మీరు బాగానే ఉన్నారు కదా ఇవాళ. అది నా తెలివండి, గేమ్ తెలిసినోడు అది చెప్పుతో కొట్టినట్టయింది హరీష్ రావు. ఎందుకు మీ జీవిత లక్ష్యమే అది, కళలో కూడా హరీష్ రావు సార్ వస్తారండి. ఇప్పుడు రాజకీయంగా ఉంటే, రాజకీయంగా కొట్లాడితే నిన్ను కూడా రాజకీయంగా మర్చిపోతా, 90 గడపకాడనే వదిలేస్తా. నువ్వేం చేసినావంటే. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ, కేర్ ఆఫ్ కేవీ స్పెషల్ టాక్ షో. ఈరోజు మనతో పాటు అనేక పార్టీలు మారి ఫైనల్గా కాంగ్రెస్ పార్టీలో స్థిరపడ్డ కాంగ్రెస్ లీడర్, ముఖ్యంగా రైతుల కోసం ఏదో చేయాలని తప్పించి అటు స్వీట్ అండ్ ఇట్ హార్ట్ అంటే మంచి పేరు ఉంది, ఎట్ ది సేమ్ టైం విమర్శలు కూడా అదే స్థాయిలో సొంతం చేసుకుంటూ ఎప్పుడూ న్యూస్లో ఉండే చక్రధర్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. కాంగ్రెస్లో స్థిరంగా ఉన్నారా ఇప్పుడు? అక్కడ బీజేపీలో కూడా స్థిరంగానే ఉండే. అనేక పార్టీలు అంటే దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి, నేను మారింది ఒకటే పార్టీ, అది బీజేపీ నుంచి డైరెక్ట్ కాంగ్రెస్లోకి వచ్చిన. నేను రెండు సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉన్న పార్టీలే కదా. బీజేపీ తర్వాత నేను బీఎస్పీ నుంచి కంటెస్ట్ చేసిన, పార్టీలో లేను. కేవలం ఆ ఒక్కరోజు ఆ పార్టీ టికెట్ తీసుకొని వచ్చాను నేను, అంతే. అంతేగాని చాలామంది అంటారు చక్రధర్ పార్టీలు పార్టీలు మారలేదు. పార్టీలు మారినా కొట్లాడుతుంది బీఆర్ఎస్ పైన కదా, శత్రువు మారలేదు. మీకు ఎప్పుడు శత్రువు మిత్రువు అనే సిద్ధాంతం మీద ప్రయాణం చేస్తున్నారా? ఆబ్వియస్లీ సమాజానికి చెడు ఎవడైతే చేస్తాడో వాడు నా దృష్టిలో ఒక శత్రువునిగానే భావిస్తాను. ఎందుకంటే పబ్లిక్ని ఇబ్బంది పెట్టి, పబ్లిక్ సొమ్ముని తీసుకొని వాళ్ళకు ఇబ్బంది చేసేవాడు ఎవడైనా ఎనిమీయే నాకు, నేను అలాగే చూస్తాను. సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది సార్, బీజేపీది ఒక సిద్ధాంతం, దానికి కంప్లీట్ ఆపోజిట్ కాంగ్రెస్. మధ్యలో మీరు కంటెస్ట్ చేసిన బీఎస్పీ కూడా బీజేపీకి వ్యతిరేక సిద్ధాంతం వచ్చింది. ఈ మారుతున్నప్పుడు నేను మరీ బ్లండర్ చేస్తున్నానా, ఆపోజిట్గా వెళ్తున్నానా, అంటే కొంచెమైనా సైద్ధాంతిక సారూప్యత లేని పార్టీల వైపు మారడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది మీకు? ఒకటి, నేను బీజేపీలో జాయిన్ అయిన పరిస్థితులు వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బయట రైతులకు సేవ చేస్తున్న సమయంలో అప్పుడున్న కొంతమంది బీజేపీ లీడర్స్ వాళ్ళ స్వార్థానిక మరి దేనికా తెలియదు, చక్రధర్ అనేవాడు మా పార్టీలో ఉంటే బాగుంటుంది అనుకున్నారు. తర్వాత తీసుకెళ్ళిన తర్వాత నా పైన అనేక దాడులు జరుగుతున్న క్రమంలో ఆ పార్టీ నన్ను కాపాడలేకపోయింది. సరే, కాపాడకపోవడం పక్కన పెట్టండి, ఇప్పుడు నా శత్రువు ఒకడికి టికెట్ ఇప్పించుకున్నాడు బీజేపీలో, వాడి కింద నన్ను పనిచేయమంటే నా శత్రువుకి పనిచేసినట్టే. సో వాడిపైన పోరాడుతా అని చెప్పిన నేను వీళ్ళతో కలిసి సరెండర్ అయ్యి జెండా పట్టుకుంటే ఇప్పుడు సిద్ధాంతాలు ఇంపార్టెంటా, ప్రజలు ఇంపార్టెంటా? నాకు తెలిసి సిద్ధాంతాలు మారుతాయి కానీ ప్రజలు మారరు, వాళ్ళ కోసం నిలబడాలి, వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు నా కోసం. సో అలాంటి సమయంలో నేను బీఎస్పీకి వెళ్ళడం జరిగింది. బీఎస్పీ నుంచి టికెట్ తీసుకున్నా, అంతే. టికెట్ తీసుకొని పోటీ చేసిన. ఆ పోటీ కూడా చేయకపోతే చక్రధర్ అమ్ముడు పోయిండని మెడలో పోటేసేస్తారు. దాన్ని నిరూపించుకోవడానికి నా జీవితకాలం సరిపోదు. సో ఇంకొకటి, బీఎస్పీ వై
అని క్వశ్చన్ అడిగితే నేను టెక్నికల్గా ఆలోచించాను. ఇవాళ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక యాడ్ వస్తే యూట్యూబ్లో 10 సెకండ్స్ యాడ్ని చూసి ఓపిక లేదు జనానికి. ఎక్కడో ఇండిపెండెంట్గా నిలబడితే ఏ 20 నెంబర్లో నన్ను ఎత్తుకునేంత ఓపిక జనానికి లేదండి. సో నేను క్యాలిక్యులేట్ చేసుకొని నేను నంబర్ 1లో ఉండాలనుకున్నా ఈవీఎంలో. సో ఐ చూస్ బిఎస్పి. వెరీ సింపుల్. ఓకే, ఓపెన్గా చెప్తున్నాను. ఈ సిద్ధాంతాలు ఇవన్నీ తర్వాత నా సిద్ధాంతం ఒకటే, అన్యాయం ఎక్కడ ఉంటుందో మనం అక్కడ ఉండి పోరాడాలి. ఇంతకు మించిన సిద్ధాంతం ఏది లేదు. మీ పట్ల ఒక విమర్శ ఉంది. పెద్ద తలకాయల్ని టార్గెట్ చేస్తే తొందర మనం పాపులర్ అయిపోతాము, పబ్లిసిటీ వచ్చేస్తుంది, ఈ చిన్న చిన్నవి పెట్టుకుంటే కష్టం, హరీష్ రావు గారిని టార్గెట్ చేద్దాము, మనం లైమ్ లైట్లోకి వస్తామని ఆయన ఆ నినాదం ఎత్తుకున్నారు అనేది ఎంతవరకు నిజం? ఇక నిజం అనుకున్న వాళ్ళకి నిజం, అబద్ధం అనుకున్న వాళ్ళకి అబద్ధం. నేను నా రేంజ్కి దగ్గర అడవుతోటే ఫైట్ చేస్తా. నాది అదే రేంజ్. చూడని అంటే ఆయన 6 ఫీట్లు ఉండని నేను 5 ఫీట్లే ఉండొచ్చు. కానీ ఒక్కొక్కడికి ఒక్కొక్కటి నా స్టామినా నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరు చిన్న జాబ్లో ఎందుకు లేరు, పెద్ద జాబ్లో ఎందుకున్నారంటే ఏం చెప్తారు? వై యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఐపీఎస్ అంటే మీ ఇంట్లో ఎవడో విమర్శిస్తాడు. మనమెంత మన రేంజ్ అంతా ఐపీఎస్ఆ అంటే, అరే నీకున్న ఐక్యూ లెవెల్స్కి నువ్వు ఐపీఎస్కే కరెక్ట్. అంటే సమవుజ్జి ఏ రకంగా అనుకున్నారు? రాజకీయంగానా, ఆర్థికంగానా, బ్యాక్గ్రౌండ్ పరంగానా? మీరు సమవుజ్జిగా మీరు ఫీల్ అవుతున్న అంశాలు ఏంటి? నాకున్న అర్హత, ప్రజలకున్న సమస్యలు, పీడిస్తున్న మనిషి, ఈ 3 చూసిన. ఇక దాని తర్వాత నేను అది హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, ఇంకా కోన్కిస్క ఎవడైనా కానీ, ఒక విషయం ఏంటంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఒక వాయిస్ రావాలి. ఆ వాయిస్కి చాలా కష్టాలు వస్తాయని తెలుసు. దాన్ని ఓర్చుకునే శక్తి నాకు మాత్రమే ఉందని నేను గ్రహించిన. ఎందుకంటే నేను పుట్టింది సిద్దిపేటలో. అక్కడ ఒక బానిసత్వం అనేది అలవాటైపోయింది ఏర్పడకుండానే. ప్రశ్నిస్తలేరు ఎవడు, మీడియాలో ఎవడు క్వశ్చన్ చేస్తలేడు. ఆయన కూడా ఎవరన్నా అతనికి ఎదురు తిరుగుతే పోయి తలకాయ తీసి కడుపులో పెడతాడు, లొంగిపోతాడు. సో ఆ తలకాయ నా కడుపు దాకా రాకముందే ఆయన ఎంత కడిగి పారేయాలో అంత కడిగి పారేయాలి. అంటే మీ ఆ ప్రయత్నం చేయలే మీ కడుపు దగ్గర తలకాయ పెట్టడానికైనా? ఒకటి మనం చేసే విమర్శను తగ్గట్టే శత్రువు మన దగ్గర రావాలా వద్దా అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఆయన నన్ను చిన్నగానే చూసిండు, వీడితో ఏమైద్దిలే అనుకున్నాడు. మరి ఏమైంది ఇవాళ? ఆయనకు పెద్ద తలనొప్పిగా మారిపోయిందా లేదా? నేను మారిపోయారని మీరు అనుకుంటున్నారా? ఆయన అనుకుంటున్నారా? ఆయన నాకు తెలిసి ఆయన లిటరల్ ఏడుస్తుండ అనుకుంటున్నాను. ఖచ్చితంగా. మీరు మీ పట్ల విమర్శలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. 22,000 మందికి డాటా ఎంట్రీ జాబ్లు అని చెప్పి మోసం చేసి నిరుద్యోగ యువతను ఉద్యోగాల పేరుతో ఇంత ఇంత ట్రాప్ చేసిర్రు. ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ రాజకీయాలు ప్రజాసేవ అంటున్నారు అని, అది నిజం లేనిదే ఆ న్యూస్ బయటకు వచ్చిందా? నిజం ఉందా లేదా? ఇప్పుడు సీతాదేవి మీద కూడా ఒక నిందేశారు, నిజం ఉందా అలా అంటారా? సీతాదేవిని మాట చెప్పండి, విమర్శదే ఉందండి, ఎవడు పడితే వాడు వేస్తాడు. అంటే అందరు సీతాదేవులు అయిపోరు కదా. అట్లా ఆ మాట అనొద్దు, సమాజంలో తప్పవుతుంది. అందరు సీతలే ఉన్నారు, అందరు సీతలే ఉన్నారు, అందరు సీతలే ఆ సీతల్లోకి హరీష్ రావు గారు రారా? ఒకటి నేను ఆ విషయంలోనే ఆయనకు ఒకటే చెప్తున్నాను, నువ్వు డిస్టర్బెన్స్ ఎందుకు చేస్తున్నావు పబ్లిక్ని? నువ్వు అకారణంగా తప్పులు ఎందుకు చేస్తున్నావు? నిన్న మీరు న్యూస్లో చూసినట్టయితే హరీష్ రావు పిఏ రామచంద్రరావు అనే వ్యక్తి 4,25,000 రూపాయలు తీసుకొని లైవ్లో దొరికిండండి. స్వామిమాలలో కాళ్ళు పట్టుకుంటుండు. మరి చక్రధర్ 22,000 మందిలో ఎవడి కాళ్ళు పట్టుకున్న వీడియో మీ దగ్గర ఉందో తీయండి. న్యూస్ ఎందుకు వచ్చింది బయటికి? మీ మీద ఎవరు టార్గెట్ చేస్తుంటారు? ఆబ్వియస్లీ ఇప్పుడు దొంగతనం చేసేటోడే దొరికిన దొంగ దొంగ అన్నట్టు వాళ్ళు ఇవాళ కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టారు ఉద్యోగాలు అని చెప్పి. అది లైవ్ పట్టుకురావడానికి నేను ఎంత రిస్క్ చేసిందో మీకు చెప్పలేను. లైవ్ చూపించిన ప్రజల ముందట. ఇప్పుడు కాదని లేని నిజం అది. మరి మీరు ప్రభుత్వంలో ఉండి 22,000 మంది అని మీరు కూడా అంటున్నారు కదా, కెమెరా సాక్షిగా చెప్తున్నా. నిన్న ఛార్జ్షీట్ పడ్డది 2 days బ్యాక్. ఛార్జ్షీట్లో ఒక్కడే ఉన్నాడు కంప్లైనెంట్. 22,000లో కాంట్రిబ్యూట్ ఒక 100 people తీసుకురాలేకపోయారా? మీరే చెప్పండి. ప్రభుత్వం మీదే కదా మొన్నటిదాకా. ఈ 10 నెలలు వదిలిపెట్టండి, ఎందుకు తీసుకురాలేకపోయారని నేను అడుగుతున్నాను. సింపుల్ క్వశ్చన్. ఇంత డబ్బు ఎక్కడదండి మీకు? ఎంత ఉంది? ఇప్పుడు హరీష్ రావు గారితో పోటీ పడతా, ఓకే, పచ్చి నిజం ఏంటంటే రాజకీయాల్లోకి రావాలంటేనే కొంచెం బరువు, ఆర్థికంగా డబ్బులు ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. ఏ పార్టీ అయినా పర్లేదు, మినిమం ఖర్చులు అయితే పెట్టుకోవాలి. మీరు సిద్దిపేట మీద పెద్ద వ్యక్తితో పోటీ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు, పోటీ కూడా కాదు, ఇంకా ఎమ్మెల్యే అవ్వడానికే మీ టార్గెట్ ఉంది, అందుకే పని చేస్తున్నారు. మీ బ్యాక్గ్రౌండ్ పెద్ద బ్యాక్గ్రౌండ్, మీరు ఎప్పుడు పదే పదే దొరలని విమర్శించి, మీరు ఆ దొరల బ్యాక్గ్రౌండ్ కూడా కాదు.
ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులన్నీ న్యాయంగా ఎక్కడి నుంచి సంపాదించారు? ఎక్కడ డబ్బులు ఎక్కడున్నాయి? మీరు నా స్టేట్మెంట్ పట్టుకురావాలి. ఇంత డబ్బు అనే దానికి ఇప్పుడు ఎమ్మెల్యేగా మీరు ఎట్లా అంటే ఏం పెట్టకుండా 40 లక్షల్లో పెట్టుకున్నా. 40 లక్షలు మీరు నా బ్యాంక్ అకౌంట్ చెక్ చేస్తారా? ఎక్కడికి వెళ్ళి డ్రా చేసాను? నా పిల్లల మీద, నా మీద ఏవైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇన్ని రోజులు నేనంటూ నా పిల్లలకంటూ కొత్త ఫండ్ వేసి పెట్టాను. అంటే సంవత్సరానికి 2 లక్షలు కట్టడం కానీ దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కడుతున్నా. అవే డ్రా చేసి అవే వాడుకున్నా. ఇప్పుడు అవి ఒడిసినాయి మొత్తం, అంతే ఒడిసినాయి. లిజన్, మీరు అడిగిన ఎలక్షన్ ఖర్చు చెప్తున్నా నేను 40 లక్షలు. సో పీజేఆర్ గారు ఏం చేస్తే ఎన్ని పైసలు ఎన్ని మూటలు ఇస్తే నాయకుడేండు? ప్రజల కోసం కొట్లాడిండు కాబట్టి ప్రతి స్లమ్ ఏరియాలో ఆయన విగ్రహం ఉందా లేదా? పీజీఆర్ గారి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయండి సమాజంలో? నేను ఆ పరిస్థితుల్లోనే బతుకుతున్నా. మీకు ఆ నమ్మకం ఉంది? ఇంకా 100%. నేను ఈ కాలం మనిషిని కనిపించిన ఆ కాలం విలువలనే పాటిస్తాను. హరీష్ రావు మీద కొట్లాడడానికి మీరు ఏమన్నారు? ఆ స్థాయి లేదు, ఈ స్థాయి లేదు. కొట్లాడేటప్పుడు నిజాయితీ అనేది ఒకటి ఉంటే ఎవరినైనా కొట్టేయచ్చు. దగ్గర డబ్బు అవసరం ఏముందండి? ఐ హ్యావ్ మై ఓన్ ఫోన్. నా నాకు మీ ఛానల్స్కి డబ్బు ఇచ్చేంత బయట ఛానల్స్కి చక్రధర్ మీద ఒక అపవాదం ఉంటుంది. మా సిద్దిపేటలో అంటారు రిపోర్టర్స్, ఆయన ఒక్క రూపాయి ఇయ్యడు, ఒక యాడ్ ఇయ్యడు అని. నేను ఇవ్వదలుచుకోలేదు. మా ఊర్లో ఎవరు చచ్చిపోయినా 10,000 ఇస్తాను నేను, అంతేగాని ప్రమోషన్స్కి పైసలు పెట్టా. నా ఫోన్ ఒకటి ఉంది, ఒక యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఉంటే నేను చేసుకొని నా ఫ్రెండ్స్ మీలాంటి ఛానల్స్ కొన్ని చక్రధర్ అభిమానించే వాళ్ళకి ఆ వీడియో పంపితే వాళ్ళు దే ఆర్ డూయింగ్ ద డ్యూటీ. సరే, ఎలక్షన్స్కి అదే సరిపోయింది. అన్ని వందల మంది రైతులకు డబ్బులు ఎక్కడ అండి? ₹1 కోటి ఇచ్చిన. నా వ్యాపారం ఉన్నది, రియల్ ఎస్టేట్ ఉన్నది. ఇవాళ కాదు, నేను 2006 నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నా. వెన్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఐ కేమ్ టు హైదరాబాద్కి వచ్చింది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వచ్చిన. అప్పటి నుంచి నేను రియల్ ఎస్టేట్లోనే ఉన్నా. ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్లోనే ఉన్నా. నాకు వచ్చిన డబ్బుని పంచుతున్నా. ఇప్పుడు ఇక్కడే ఉందండి సమాజంలో. ఇప్పుడు మన మైండ్ సెట్ మారాలి. ఇప్పుడు మీరు బుక్ మై షోలో పోతే ఒక సినిమా గురించి నెగటివ్ కామెంట్ వెతుకుతారు తప్ప పాజిటివ్ కామెంట్ ఎవరు వెతుకాడు. అక్కడ లిసన్, బాగుంది అంటే మీ ఈగో సాటిస్ఫై కాదు. ఎవడైనా 10% ఇచ్చిండ అంటే అప్పుడు మీ ఈగో సాటిస్ఫై అవుతుంది. ఈ కాలంలో ఉన్నారు. సో ఇంతమంది దోచుకున్న వాళ్ళ గురించి ఎవడు మాట్లాడట్లేదు. పంచుతున్న వాడికి నీకు ఎక్కడి అంటున్నా. పంచుతుంటేనే డౌట్ వస్తుంది. సమాజం అంతా ఇట్లా పోయి దోచుకుంటుంటే ఈయన ఒక్కడు వచ్చి పంచుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది అనే డౌట్ వస్తుంది కదా. లిసన్, మంచి చేస్తూనే వస్తుంది. దాచుకునేవాడు, దోచుకునేవాడు, ఆ కథ వేరే ఉంటుంది. నేను కష్టం వచ్చిందంటే ముందుకు వచ్చిస్తున్నా. సో నేను కష్టపడ్డా కాబట్టి, నేను ఇన్కమ్ ట్యాక్స్ కరెక్ట్ కట్టినా కాబట్టి ఇవ్వగలుగుతున్నాను. ఒక్కటి, ఐఎమ్ నాట్ రాబిన్ హుడ్. పెద్దోళ్ళని కొట్టి పేదోళ్ళకి పంచాలి. నక్సలిజంలో కూడా అదే ఉంటుంది. పెద్దవాడిని కొట్టు, పేదవానికి పంచు. నాకు ఆ సంస్కృతి నచ్చదు. నేను ఎవ్వరిని కొట్టా, ఎవరిని పంచా. నా కష్టార్జితం, నా ధైర్యంతో సంపాదించింది కరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ కడతా. మిగిలింది నా కుటుంబానికి, నా పిల్లలకి, మిగతా సమాజానికి అనుకున్నా. అందుకే ఇప్పటికీ నా పాస్పోర్ట్ చూడండి, ఒక స్టాంపింగ్ కాలే. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన నేను దుబాయ్ పోయి ఎక్కడో ఎంజాయ్ చేయాలంటే ఐ క్యాన్, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పటికీ పంచుతున్నారా రైతుల సమస్యలు? ఖచ్చితంగా చేస్తాను. నా ఆఫీస్కి వచ్చే ప్రతి ఒక్కరికి సాయం చేస్తాను. మీరు ఇంత సేవ చేశారు కదా, ఇన్ని డబ్బులు ఇచ్చారు కదా, రైతులకు యాక్సెస్ ఉందా? అంటే ఇప్పుడు ఎక్కడో మారుమూలకు ఒక రైతు ఉండి ఉంటారు, చక్రధర్ గౌడ్ అన్న ఇట్లా హెల్ప్లు చేస్తున్నారట అని తెలుసుకొని మీకు సంబంధం లేని వ్యక్తులు ఎప్పుడైనా వచ్చి హెల్ప్లు అడిగిన? పంజాబ్లో చక్రధర్ అనే వ్యక్తి కౌలు రైతులకి పలానా చేస్తుండు, అతనికి ఒక అవార్డు ఇద్దామనే సమయంలో నా మీద కేసు అయింది. గాట్ ఇట్. నా గురించి పంజాబ్లో మాట్లాడుకున్నారు. ఇక్కడ లోకల్ లీడర్స్ అంతా వాళ్ళ అది బాయిల కప్పలు అవి, నేను వాడి గురించి మాట్లాడా. నేను గ్లోబలైజ్డ్ ఉన్నప్పుడు గ్లోబలైజ్డ్గా మాట్లాడతాను. గ్లోబలైజ్డ్ అనేవాడికి నా ఒక్క కుటుంబం అని ఉండదు, విశ్వమంతా నా కుటుంబమే అని ఉంటుంది. నేను అట్లాంటి నాయకుడిని. నాకు పదవి రాకపోతే బాధపడ, పదవి ఇస్తే ఆనందపడ. సో సుఖదుఖాలు అనేటివి నాకు జీరో. నేను ఎప్పుడు ఒకడికి ప్రాబ్లం వచ్చింది, రైతుకు ప్రాబ్లం వచ్చింది, వాట్ ఈజ్ మై డ్యూటీ? ఐ హ్యావ్ టు లివ్ మై లైఫ్ టు హిస్ లైఫ్. అంటే నా జీవితం, వాడి జీవితంలో కూడా నేను బ్రతకాలి అంటే ఆ బ్రతుకుని నేనేమైనా చక్కదిద్దాలి. ఇట్లాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తిని నేను. అందుకే ఇప్పుడు మీరు అన్నారు ₹1 కోటి నేను పంచాను. ₹1 కోటి పంచితే ఆ 100 కుటుంబాలు ఇవాళ సస్యశ్యామలంగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి. నేనే మీరన్నట్టు పదవి కాంక్షతో 22,000 మందిని ముంచేదే ఉందండి. ఈ ₹1 కోటి తీసుకొని హరీష్ రావుకి వాడేస్తే ఒక పదవి రాకపోదా? ఆయన దగ్గర ఇట్లా చేతులు కట్టుకుంటే ఒక గొప్ప జీవితం ఉండకపోదా? చేతులు ముడుచుకొని టార్గెట్ ఒక చెట్టు నీడలో కాదు కదా, మీరే చెట్టుకి ఎదగాలనే ఒక లక్ష్యంతో ఎంతో మందికి నీడని ఇవ్వాలనుకున్నా కాబట్టి చెట్టుకి ఎదగాలనుకున్నా, ఎదిగినా కూడా
ఆ ₹1 ఆయనకి ఇస్తే ఆయన కిందే ఉంటారు కదా ఎప్పుడు మీరు. కింద ఉండాల్సిన అవసరం లేదు. నేను ఎవరికైతే ఇవ్వాలనుకున్నా వాళ్ళకి ఇచ్చిన. నేను ఆ రోజు కాదండి, దానికంటే ముందు 5 సంవత్సరాల నుంచే చేస్తున్నా. బట్ సిద్దిపేటలో చేద్దాం అని ఎందుకో ఆలోచన కలిగింది. వై సిద్దిపేట? అదే ఏరియా ఏంటంటే జగిత్యాల నుంచి రావాలన్నా, కరీంనగర్ నుంచి రావాలన్నా, దుబ్బాక నుంచి రావాలన్నా, గజ్వేల్ నుంచి రావాలన్నా, హైదరాబాద్లో పెడితే ఏమవుతుందంటే ఒక రైతు రాలేడండి. ₹1000 ఉండే, నిజం చెప్పాలంటే 500 ఉండే, పాల ప్యాకెట్కి పైసలు ఉండే, అంత దారుణమైన జీవితాలు. సో సిద్దిపేట పెడితే ఏంటంటే ₹50 ఎవరైనా రావచ్చు, కనెక్టివిటీ ఉంటుంది. నా ఊరు, సో ఎక్కువ పబ్లిక్ ట్రావెలింగ్ ఉండదు అక్కడ, ఈ ట్రాఫిక్లు ఇదంతా ఉండదు. సో అక్కడ పెడితే బాగుంటుంది. నేను పుట్టిన ఊరు, నా ఊరిలో చక్రధర్ ఏదో చేసిండు అని చేసిన. ఇప్పుడు ప్రతి ఒక్కరు నన్ను గుర్తిస్తారు. నా ఊర్లో ఎవరు నన్ను స్కామర్ లెక్క చూడరు, ఎవడు నన్ను రేపిస్ట్ లెక్క చూడడు, ఎవడు నన్ను ఇప్పటివరకు నా ఊర్లో విమర్శించరు. ఎక్కడ పోయినా చేతులెత్తి దండం పెడతారు. మీరు సాఫ్ట్ గోయింగ్గా, కొంచెం సాఫ్ట్గా కనిపిస్తూనే బెదిరింపులు చేసే టైపా? మా పిల్లలతోటి పిల్లగాండ్ల లెక్కనే ఉంటా, చిన్న పిల్లగాండ్ల లెక్కనే. మా ఇంట్లో మీరు నన్ను చూస్తే పరిశాన్ అవుతారు. మా భార్య దగ్గర ఎంత సరే సరే ఆమె ఏ చెప్తే అదే అన్నట్టుంటా. బయట సమాజంలో ఎదిరించేటప్పుడు మాత్రం ఒక వైల్డ్ ఫైర్ లెక్కనే ఉంటా. అస్సలు వినే తత్వం ఉండదు. నా ఇంట్లోకి నన్ను బయట చూస్తే మరి చాలా ఫరక్ అయిపోతుంది. అస్సలు హరీష్ రావు అనే పేపర్ పట్టుకొని సమాజానికి సంబంధించి ఒక అన్యాయం జరిగింది అన్నప్పుడు తల దిగి పడ్డా పర్వాలేదు, సంతకం పెట్ట అనే తత్వంలో పనిచేస్తాను. మీరేనా, మీ వెనక ఇంకెవరైనా ఉండి నడిపిస్తున్నారా? ఎవ్వరు నడిపించాల్సిన అవసరం లేదు. నడిపించాల్సింది మా అమ్మ. నన్ను మంచిగానే నడిపించింది, చేతి వదిలేసింది, సమాజంలోకి వదిలింది. నేను నలుగురు నడిపిద్దామని ముందుకు వస్తుంది అంతే. సరే, మీరన్నంత దుర్మార్గమైన పాలన లేకుంటే దుర్మార్గమైన వ్యక్తిత్వం, మీరు చాలా సందర్భాల్లో హరీష్ రావు బెదిరిస్తాడు, అవసరమైతే ఎంత దూరమైనా పోతాడు ఆయన మాట వినకుంటే అని కూడా అన్నారు. అంత ఘోరమైన వ్యక్తి అయితే మీరు ఇంతకని ఫైట్ చేస్తే మీరు బాగానే ఉన్నారు కదా ఇవాళ. అది నా తెలివి అండి. గేమ్ తెలిసినోడు అందరు చెస్ ఆడతారు, అందరు కైలాసం ఆడతారు. పాచికలు వేసే తెలివి ఉండాలి, పాములు ఉంటాయి తప్పించుకోవాలనే ఆలోచన ఉండాలి, నిచ్చెన లెక్కే తలకాయ ఉండాలి. అవన్నీ నేర్చుకొని వచ్చిన. మీ దగ్గర ఆయన పాచికలు వాడతలేమంటారు? వారు ఆబ్వియస్లీ ఆయన తెలివితేటలు ఏంటంటే ఫస్ట్ డబ్బులు ఇసురుతాడు, లేదా బెదిరింపులు పాడేస్తాడు, తర్వాత కుటుంబాన్ని చేస్తాడు. నన్ను ఏం చేయలేదు మీరు చెప్పండి. సర్వం లాగి రోడ్డు మీద వేసారు. బట్ సమాజం నన్ను హద్దుకొని దగ్గర పెట్టుకుంది. ఆ సమాజానికి నేను ఇంకా చాలా చేయాలి. ఇప్పుడు చక్రధర్ రేపిస్ట్ అని ఒక ముద్ర వేసిండు. అవును, 9 రోజులలో బయటకు వచ్చిన, 9 days. రేపే మీరు ఆర్టీఐ వేయండి. ఆర్టీఐ వేసి తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఆంధ్ర తెలంగాణలో అతి షార్ట్ టైంలో, వితిన్ 10 days ఆఫ్ టైంలో రేప్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎంతమంది షార్ట్ టైంలో బయటికి వచ్చారనండి. ఒకే ఒక సింగిల్ నేమ్, చక్రధర్ గౌడ్ వస్తుంది. నన్ను అడిగాడు జైలర్, ఏం చేసినావు, బెయిల్ ఇంత జల్ది వచ్చిందంటే ఏం చేయలేదు కాబట్టి ఇచ్చారని చెప్పి. నేనేం చేయలేదు, కోర్టుకి నా ప్రార్థన వినిపించిన. ప్రజలు ఒప్పుకోలే, నేను అలాంటిది కాదు, నాకు చేత కాదు, ఐ హ్యావ్ ఎ గుడ్ ఫ్యామిలీ. సో అలాంటి కేసులు వేస్తే ప్రజలు నమ్మరు. అది చెప్పుతో కొట్టినట్టయింది హరీష్ రావుకి. వెంటనే ఏం చేసిండు, ఇదంతా ఆయన చేసిండా అంటే ఆయన కింద ఉన్న వాళ్ళు ఆయనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటి ఆయన చేసిండు. రియల్గా చెప్పాలంటే ఇప్పుడు ఉద్యోగాలు అది ఇదని ఇప్పుడు ఎవరైతే వీళ్ళు చేసే తప్పులే మనం ఒకటి మీద ఎలాంటి నింద వేయాలి అంటే వీడి లోపల లక్షణం ఉంటేనే ఆ నింద వేయగలుగుతాడు. అలాంటి వాళ్ళే నా పైన నిందలు వేశారు. బట్ అవి పారలేదు. మరి పారి ఉంటే 17,000 ఓటు నాకు రాకపోదు ఇవాళ సిద్దిపేటలో. మీ తెలియదు ఏముంది, ఒక్క ఓటు రావాలంటే ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతాయి నిజంగా నేటి సమాజంలో. మరి 100 రూపాయలు కూడా ఖర్చు చేయలే అమ్మ. మరి ఎట్లా వచ్చినాయి నాకు ఆ ఓట్లు? వితిన్ అంత నిర్బంధంలో కూడా నిలబడి బీఎస్పీ మా దగ్గర 0, నథింగ్. చక్రధర్ని చూసారు, ఆ ఓట్లు వేసారు. సరే ఇవాళ 16,000, రేపు 26,000, 56,000, 1,56,000. నాకు ఒకటే రోజులో గొప్పడైపోవాలని లేదు. ఒక 20 ఏళ్ళ రాజకీయం చేస్తా, చిట్ట చివరిగా ఎమ్మెల్యే అయితే ఏదో ఒక రోజు అవుతా సిద్దిపేట నుంచి. అది కూడా ఖచ్చితంగా హరీష్ రావుని పడగొట్టాలి, అది ప్రజల కోరిక. మీరు ప్రజల కోరిక అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఊరు, ఒక నియోజకవర్గం బాగా మారింది, డెవలప్ అయిందంటే చాలామంది సిద్దిపేట ఊర్లలో వేరే వేరే నియోజకవర్గాల్లో హరీష్ రావు అంటే ఎమ్మెల్యే మనకున్న మంచిగా ఉండు, ఆయన సిద్దిపేట హైదరాబాద్కు పోటీగా డెవలప్ చేసుకున్నాడు, మన నియోజకవర్గం ఏమో డెవలప్ అయితే లేవని హరీష్ రావు లాంటి వ్యక్తి మాకుంటే బాగుండు అని రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అనుకుంటున్నారు. వాళ్ళు అదృష్టవంతులు యాక్చువల్గా. అట్లెట్లా అనుకున్నారో నాకు తెలియదు కానీ దేవుడు వాళ్ళకి చాలా సాధించిండమ్మ.
నిజంగా అలాంటి ఎమ్మెల్యే ఉంటే మాత్రం అడుక్కు తింటారు. వై సిద్దిపేట్ ఫర్ డెవలప్మెంట్, ఓన్లీ సిద్దిపేట్ ఎందుకు నేను అడుగుతున్నా. ఇప్పుడు హైదరాబాద్తో పోటీపడైన స్పోర్ట్స్ గ్రౌండ్ కానివ్వండి, కళాకారుల కోసం చేసేది కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మొత్తం అంటే ఆయన ఫస్ట్ కొట్లాడన్నా ఆయన నియోజకవర్గానికి పైసలు తెచ్చుకుంటాడు అభివృద్ధికి అనేది ఓపెన్ సీక్రెట్. కేసీఆర్ గారి దగ్గర పోయి లొలిపెట్టుకొని పైసలు తెచ్చుకుంటాడని చాలామంది అంటుంటారు. ఈవెన్ బీఆర్ఎస్లో కూడా ఒక అసంతృప్తి ఉంటుంది, హరీష్ రావు గారికి ఏది అడుగుతుంది ఇస్తారు, మాకైతే ఇయ్యరు అనేది. అంత చేస్తేనే కదా కంటిన్యూగా మీరన్న విముఖత వ్యతిరేకతలో కూడా మళ్ళీ హరీష్ రావు గెలిచిర్రు. ఎక్కడ ఓడిపోలేదు ఆయన, ఎప్పుడు ఓటమిరగని నేత, ట్రబుల్ షూటర్ అని అందరూ అంటుంటారు కదా. మీరు అనే విమర్శలకు అక్కడ కనిపిస్తున్న వాస్తవాలకు కొంచెం ఎందుకో వాస్తవ దూరం ఉందేమో, పొంతం లేదేమో అనిపిస్తుంది కదా. అయితే మిమ్మల్ని ఒక 15 రోజులు మా సిద్దిపేటలో ఉంచితే అక్కడ పరిస్థితులు అంతా గ్రౌండ్ అంతా జరిగితే మీకు అర్థమయ్యే ఒక పుస్తకం రాస్తారు. మీకు కనిపించిన లోపాలు మర్డర్స్ ఇన్ హరీష్ రావు బెడ్రూమ్ అని వెరీ సింపుల్గా చెప్తా. అక్కడే ప్లాన్లు చేస్తాడు. మీకు విషయం చెప్తా వినండి. బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు అంతా లాస్ట్ టైం 10 ఏళ్ళలో గెలిచిన వాళ్ళు చీరలు కట్టుకున్నారా? ఓన్లీ సిద్దిపేటకే కొట్లాడి తెస్తారు. మీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, మీకు కొట్లాడే సత్తా లేదా? కేసీఆర్ మీద ఫండ్ తీసుకుపోయే తెలివి లేదా? నువ్వు ఒక్కడు ఎమ్మెల్యే ఇంట్లో కూర్చుంటే అయిపోద్దా? ఎందుకు డెవలప్ చేయాలి అంటున్నా. ఈయన దగ్గర ఉన్న దమ్మేంది, నీ దగ్గర లేనిదేంది? పోనీ ఈయన దగ్గర దమ్ముందని ఒప్పుకుంటున్నారా? ఒకటి వినండి, ఎందుకు దమ్ముంటారంటే మామ నీకో 10%, నీకో 10%, నాకు 10%. ప్రతి పనులు మీరు చెప్తున్న గ్రౌండ్ ఆయన ఉట్టక ముందుకి ఉంది. ఆయన ఎక్స్పాన్షన్ ఏం చేయలే. ఇంత గడ్డి అది ఇది వేసి ఒక 100 కోట్లు వేస్తారు దాని మీద. కొమటి చెరువు అని ఉంది, పోయి నీళ్ళు తాగమనైనా శాతనవుతుందేమో, తాగుతాడా? దోబీ ఘాటు ఉండే ఆడ తీసుకొని ఊరవతలు వేసిండు. వాళ్ళకేవో ఎలక్ట్రిక్ మిషన్లు పెట్టించాడు. వాళ్ళ డబ్బులు కట్టలేక చస్తారు. చక్కగా వితౌట్ కరెంటు ఉతుక్కునే వాళ్ళని తీసుకుపోయి పాలిచ్చే బర్రెని వదిలిపెట్టి వాడు దునపోతు కొనిచ్చినట్టు పనికి మాలిన వేసాలు వేసాడు. ఆయన ఏది చేసినా హిస్ కమిట్మెంట్ ఈజ్ ఫర్ కమిషన్. వెరీ సింపుల్. ఆయన కమిట్మెంట్స్ అన్నీ కమిషనే. మీరు అనుకుంటారు దూరం నుంచి చూసి నేను కూడా మోడీ చాలా గొప్పవాడు అంటాను. చూడండి అయోధ్యలో ఎందుకు ఓడిపోయాడు ఆయన, ఎందుకు ఓడిపోయాడు? కాదండి, అంత కమిషన్లు దీన్ని మీరు అంటున్నట్టు అంత మేడిపండు చందమే అయితే ఎందుకు గెలుస్తున్నారు? అంత మెజారిటీతో ఎందుకు గెలుస్తున్నారు? ఒక్కటి ఈ రెండిట్లలో ఎన్ని ఎన్నుకుంటారు? ఇక్కడ 2 కనిపిస్తున్నాయా? ఒకటే ఉంది, అక్కడ ఒకటే ఉంది, రెండోడు లేడు. మీలాంటి వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు వచ్చిన పూర్తి నష్టం జరగ ముందుకు వచ్చిన ఒకటే ఆప్షన్ చూపిస్తాడు. ఎవరన్నా ఒకరు ఎన్నుకోరు అంటాడు. ఒకటే ఉంది కదా సార్ అంటే దానికే రా అంటాడు. ఇన్ని లోపాలు ఉన్నప్పుడు ప్రతిపక్షాలు అంటే ప్రతిసారి ప్రతిపక్షం ఏదో ఉంటుంది, అది కాంగ్రెస్ లేకుంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో సిద్దిపేట ఈజ్ నథింగ్ కాబట్టి వీడు మనకు వనికొస్తాడు. రేపు కేసీఆర్ ఏమైనా తమాషాలు చేస్తే వీడిని ఈ వెన్నుపూసతోడే ఓడిచేద్దాం అని ఈ పనికిమాలిని తీసుకొచ్చి డెవలప్ చేసిండు. ఎమ్మెల్యే గెలవ ముందుకే మినిస్టర్ అయ్యిండు. సో ప్రజల కష్టాలు తెలివాయి, కమిషన్లు, ఆయన భాగవతం అంతా మీకు తెలియదు. అక్కడ ఉన్న మాకు తెలుసు. ఇక్కడ ఏంటంటే సిటీ వాళ్ళకి పట్టించుకునే ఓపిక లేదు. మా తలనొప్పి కాదు కదా అంటారు. ఇదే ప్యాటనీ సెంటర్లో ఒక రైతు ఊరేసుకొని చచ్చిపోయాడు. ఎంతమందికి జివ్వమన్నది, పోతా ఉన్నారు ఆటో వాళ్ళు అటు ఇటు. నాలంటోనికే జివ్వమంటుంది. పండించేవాడు ఒకటి తక్కువేండు కదా అని బాధపడ్డా. మా దగ్గర చిన్న కోడూరికి రండి, హరీష్ రావుని మొహం పట్టుకొని ఉంచుతారు. అనవసరమైన అభివృద్ధి పేరిట వాళ్ళ భూములన్నీ కొట్టేసిండండి, తీసుకున్నాడు. ఇలా రంగనాయక్ సాగర్ సీఎం గారు మాట్లాడిర్రు అంటే దానిలో నిజం లేదే మాట్లాడతాడా? సీఎంకి అబాస్ పాలు కావాలని ఉంటుందా? మీరు చెప్పండి. అలా తప్పు జరిగింది, దాన్ని తీయడానికి ప్రాణాలు పణంగా పెట్టినాం. మేము తీసినాం, కోర్టులో కేసేసినాం. ఎవడేసిండు మరి? 30 ఏళ్ళ రాజకీయంలో సిద్దిపేటలో సిద్దిపేట ఏంది రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ రావు మీద పర్సనల్గా ఇప్పటివరకు కేసులు వేసిన మొగోడే లేడు. నేను వేసిన ఫస్ట్ టైం. ఎలక్షన్స్ అయిపోగానే నా ఎలక్షన్స్లో తప్పు జరిగింది అని ఒక కేసు వేసిన. రెండో కేసు రంగనాయక్ సాగర్లో ఫ్రాడ్ చేసిండు అని వేసిన. ఆ వేసిన కేసు సీఎం గారి నోట్లోకి వెళ్ళి వచ్చిందా లేదా వేములవాడ సాక్షిగా? మీరు చెప్పండి. ఇప్పుడు మూడో కేసు ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు ఈ దొంగ అని చెప్పిన. ఎస్, ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు నాది. ఇప్పుడు ఏంటి, ఆయన అరెస్ట్ చేయించడం మీ లక్ష్యం? ఖచ్చితంగా. తప్పు చేసిన వాడు ఊసలు లెక్క పెట్టాల్సిందే. ఏ తప్పు చేయకుండా నేను అనుభవించలేదా? మరి తప్పు చేసిన రాజకీయాల అట్లా అనుకోండి. మంచికే. నా కోపం ఇప్పుడు గాంధీజీ గారిని ఒకానొక టైంలో ఇంగ్లాండ్లో ప్రయాణిస్తుండగా ఈ నల్ల జాతీయుడు ఎట్లా ట్రావెల్ చేస్తాడని మెడబట్టుకొని గెంటితేనే కదా ఆయన ఈగో దెబ్బతింది, దేశానికి వచ్చి ఇవాళ స్వతంత్ర పోరాటం చేసిండు.
ఆయన ఈగో దెబ్బతింటేనే కదా మనకు స్వతంత్రం వచ్చింది. ఒక స్పీకర్ ఇవ్వలేదు, ఒక హోమ్ ఇవ్వలేదు అనుకొని కేసీఆర్ని చంద్రబాబు నాయుడు తక్కువ చేస్తేనే కదా తెలంగాణ పోరాటం అని ఆయన స్వార్థం కోసం చేసిండు. అయినా తెలంగాణ వచ్చిందా లేదా? ఒకటి స్వార్థం ఒక పుట్టుక అవుతుంది, సమాజానికి మంచి అవుతుంది అంటే ఆ స్వార్థం మంచిదే. నా కక్ష కూడా, నా కోపం కూడా మంచిది. కానీ అరెస్టులు, కక్ష పెట్టి అరెస్టులు చేపించిన వాళ్ళందరికీ పిలిచి పూలలో పదవులు ఇచ్చినట్టే అయినట్టు చరిత్ర చెప్తుంది కదా, అది మీకు అనిపించట్లే? లేదండి, నేను చేసిన దాంట్లో లెక్క ప్రకారం ఉంటుంది. నేను తప్పని ప్రూవ్ చేసిన. నాకు బ్యాక్గ్రౌండే లేదండి, మీకు తెలుసా? నా వెనక అవ్వలేడు నా ఫ్యామిలీ తప్ప. ఒక రాజకీయ నాయకుడు నన్ను పిలిచి ఇట్లాంటిది ఏం లేదు. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకుంటే 100 లెక్కలు చెప్పాలి, చేతులు కట్టుకోవాలి. ఈ రెండు నాకు చేతకు. సో నా డబ్బు నా చేతిలో ఎంత ఉందో దాంతోనే రాజకీయం చేస్తున్నా, దాంతోనే సేవ చేస్తున్నా. నన్ను ఎవడు ఈమని కొట్లాడు. నన్ను ఇప్పటివరకు ఏ పార్టీ కూడా, ఈవెన్ దో బీఎస్పీ కానీ బీజేపీలో కూడా నన్ను ఎవరు డబ్బులు అడగలేదు ఇప్పటివరకు. మరి ఎందుకు అడగలేదు? భయమా? బయట పెడతాడనా? నన్ను అయితే ₹1 అడగలేదు. సో నా వరకు నేను క్లారిటీగా ఉన్నా. ఏ పని చేసినా పేపర్ పట్టుకొని చేస్తా, కాన్స్టిట్యూషనల్గా చేస్తా. నిరాధారమైన ఆరోపణలు చేస్తే నేను కోర్టు చుట్టూ తిరగాలి. మరి హరీష్ రావు ఎందుకు కాంపన్సేట్ చేయలేదు నా మీద? డిఫమేషన్ కేసు ఎందుకు వేయలేదు అంటున్నా. ఇప్పటివరకు ఆయన పరువు తీస్తున్నా కదా. కాదు సార్, మామూలుగా తమిళనాడు అంటే మన సౌత్కి వచ్చేసరికి తమిళనాడులో కక్ష సాధింపు చర్యలు ఉండేవి. ఆ తర్వాత కొంచెం సీమ ఏపీలో ఉండే. మనది చాలా తెలంగాణ ఎప్పుడు కూడా హెల్దీ పాలిటిక్స్. ఏదైనా ఉంటే చాలా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటుంది, విమర్శనాత్మకంగా సహేతుకంగా ఉంటుంది. కానీ ఏమని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, రేవంత్ రెడ్డి గారి పాలన పక్తు విధ్వంసం తప్ప నిర్మాణాత్మకమైన ప్రగతి లేదు. ఏమైనా అంటే కేసులు, అరెస్టులు, ఏమేమి సందులు చూద్దామా, ఏమేమి భూతద్దం పెట్టి వెతుకుదామా, అరెస్టులు ఇప్పుడు ఎప్పుడైతే ప్రతిపక్షం గొంతు నొక్కుతుందో అప్పుడు ప్రజలే ప్రతిపక్ష పాత్ర వహిస్తుంది అనేది చరిత్ర చెప్పిన సత్యం కదా. ఎందుకు హెల్దీగా కొట్టుకోకుండా పక్తు లోపలేయాలి, పక్తు అరెస్టులు చేపేయాలి, ఇంకేదో చేద్దామని తప్ప ఎందుకు చెప్పు విధానాల పరంగా కొట్లాడుకుందామని ఎందుకు అనట్లేదు మీరు? ఆ విధానాల పరంగా అని మాట్లాడితే కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు? నంబర్ 1 విధానాలు మాట్లాడే పెద్ద సిపాయి కదా, ఎందుకు వస్తలేడు? గజ్వేల్ వాళ్ళు గెలిపిస్తే ఇప్పటి వరకు ఎందుకు గజ్వేల్ పోలే? ఎక్కడున్నారు మీరు? విధానాలు మాట్లాడే వాళ్ళు. గతంలో వాళ్ళు చేసిన విధానాల గురించే మాట్లాడాలంటే తలుపులు బలగొట్టి కోదండరాం నెత్తుకపోలే, నన్ను ఎత్తుకుపోలే, మళ్ళీ నన్ను అరెస్ట్ చేయలే, రఘుని తీసుకుపోలేదా? మీరు చెప్పండి, ఆయన చేసిందేంటి? ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పు అనుకున్నప్పుడు ప్రజలు వాళ్ళకు వద్దు మీరు ఇంకా అనుకున్నప్పుడు మీరు అదే తప్పును ఎందుకు చేస్తున్నారు? తప్పు ఎవరు చేయట్లేదు. తెలంగాణలో మీరు ఫస్ట్ చూస్తే స్వేచ్ఛ వచ్చింది. స్వేచ్ఛ. రేవంత్ రెడ్డి గారు ఈ దొరల చేతిలో నుంచి తెలంగాణ తల్లిని విముక్తి చేసిండు కాబట్టే ఇవాళ ఇల్లులు కూలినోడు కడుపు మండి వాడిది తప్పని తెలిసిన రేవంత్ రెడ్డి గారిని దుర్భాషలాడేంత దమ్ము ధైర్యం ఇచ్చిన వాడు రేవంత్ రెడ్డి కాదా? ఆ స్వేచ్ఛ అనియలే? ఆడున్న పోలీస్ వాళ్ళతో నిరోధించలేమా? ఆ మీడియాని నిరోధించలేమా? కానీ తిట్టిన తిట్లు ప్రతి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి సార్. తిట్టినే ఉన్నాయండి. మంచి ఎవడు చెప్తాడు యూట్యూబ్ ఛానళ్ళల్లో, అరే నువ్వు 10 ఏళ్ల కిందట దొంగల ఇప్పుడు 10 లక్షలు ఉండే జాగా ₹1,00,000 కొనుక్కున్నావు, తప్పు కదా? తప్పు కాదా? ఆ చెరువులకు పోయే నీళ్ళని నువ్వు అడ్డుకట్టేసి 10 ఏళ్ళు నువ్వు సంసారం చేసి ఓ బిడ్డను కానీ పెళ్లి చేస్తా ఇల్లే చూపించిన అంటే నువ్వు అక్కడ తీసుకుంటే తప్పంటే దాన్ని నీ బిడ్డ పెళ్ళికి చూపించి కడుపులు చూపించి ఇవన్నీ ఒకటి చెప్తా. ప్రకృతికి విఘాతం కలిగిస్తూ మన పర్సనల్ ఎజెండాను చూపించొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు చెప్తాను, ఇవాళ నీకు ఇక్కడ కాకపోతే కాన్పు ఇంకొక దగ్గర చేస్తారు. కానీ ప్రకృతి ఆడ నాశనం అవుతున్నప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని అడిగే పద్ధతులు అడుగు, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. హైదరాబాద్లో సగం మూసి చుట్టే ఉన్నాయి కదండి, హైదరాబాద్ మొత్తం లేదు కదా, ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ స్టేట్ పాలిటిక్స్ డిసైడ్ చేయదు, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు నిర్దాక్షిణ్యంగా కూల్చిపారేయండి అన్న వీడియో ఇవాళ కేటీఆర్ది ట్రోల్ అవుతుందా లేదా? అంటే నువ్వు చేస్తే సంసారం ఇతరులు చేస్తే తప్ప. కూల్చడం తప్పు కదా సార్. ఇక్కడ ప్రజల వాదన ఏంటంటే కూలిస్తే ఊల్చారు, కానీ చాలా తొందరపాటు ఒక్క రోజులో పుట్టి ఒక్క రోజులో ఎవరు పేరు. మూసి ప్రక్షాళన అనేది దీర్ఘకాలికమైన ప్రణాళిక. కొన్ని ఏళ్ల నుంచి విధ్వంసం చేసి కూర్చోబెట్టిన సిటీని మార్చాలి. మంచి నిర్ణయమే కావచ్చు కానీ చాలా మంది మేధావులు కూడా ఏమంటున్నారంటే మేము ఇక్కడ కూలుస్తున్నాం, 3 నెలలు 6 నెలలు టైం ఇవ్వండి, వాళ్ళకి అంతకన్నా బెస్ట్ ఒక ఆల్టర్నేట్ చూపియండి, చూపించి తీసుకుపోండి. కానీ ఉన్న పలంగా నిరుపేదలు ఇప్పుడు పెద్దవాళ్ళు కొట్లాడుకొని ఇంకేదో చేస్తే సంబంధం లేకుండా మీరు బ్యాంకు లోన్లు వస్తాయి,
వాళ్ళకు గవర్నమెంట్ మొత్తం మంది పర్మిషన్లు ఇస్తారు, అన్ని అయితేనే కదా వీళ్ళకి లోన్లు పెట్టుకుని ఇల్లు కొనుక్కుంటారు. బ్యాంక్ లోన్లు సరే ఏదైనా కొనుక్కున్నాడు పాప, బ్యాంక్ లోన్లు ఇచ్చిన ఒక వ్యక్తి మోసపోతున్నాడు. వాళ్ళు ఏమంటారంటే అందరు ఇచ్చారు సార్, మేము లోన్ కడుతున్నాం సార్, మమ్మల్ని ఉన్న పలంగా కూలగొట్టి వెళ్ళిపోమంటున్నారు, జీవితం అంతా కష్టపడి. సార్ మీరు ఒక జీరో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఒక ₹1,00,00,000 పెట్టి డబుల్ బెడ్రూమ్ కొనుక్కుంటే వాడు జీవితం అంతా ఈఎంఐ కట్టాలి. ఇది ఊలగొట్టిరు, బ్యాంక్ వాళ్ళు ఏమో ఒక సంబంధం లేదు ఈఎంఐ కట్టమంటున్నారు. అట్లా ఎంతమంది ఏడుపు సార్. ప్రజలు ఏం చేశారు? అమాయకమైన ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అబ్సల్యూట్లీ ఈ విషయంలో ఎవరి వల్ల తప్పు జరుగుతుంది అనేది మేము చెప్పాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి, ప్రజలకు చెప్పాలి వాస్తవాలు. ఏంటంటే ఈ 10 ఏళ్ల పాలనలో వీళ్ళు అధికారుల్ని తప్పుదారి పట్టించారు, బ్యాంకుల్ని తప్పుదారి పట్టించారు, వ్యవస్థనే తప్పుదారి పట్టించారు. సో దాని గాడిలో పెట్టడానికి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంతమంది బాధపడతారు. కానీ హర్షించే వాళ్ళు 90% ఉన్నారు, అరిచే వాళ్ళు 10% ఉన్నారు. ఈ అరిచే వాళ్ళని యూట్యూబర్లు ఏం చేస్తారు అంటే కళ్ళల్లో పెడుతురు, కెమెరాలు తీసుకుపోయి మొహంలో పెడుతురు, నెత్తి కొట్టుకున్న మీద పెడుతురు. అది కాదు, మంచి జరిగే దాని మీద పెట్టుర్రి. దీనికి కారణం అవడు, వాడి మీద పెట్టుండి కెమెరాస్ దమ్ముందా? అరే అప్పుడు వాని భజన చేసి ఇప్పుడు వాని భజన చేసి కొంచెమైనా విలువలు ఉండాలండి. మీడియాకి కూడా నేను ఒక మాట సున్నితంగానే చెప్తున్నా, ఏంటంటే 10 ఏళ్ల విధ్వంసం వానికి కనిపిస్తలేదా అండి? మీకు 10 ఏళ్ల విధ్వంసం కనిపిస్తలేదా? ఇవాళ 10 నెలల్లో ఏదో జరిగేసినట్టు, ఇప్పుడే పుట్టిన బిడ్డ 10 నెలలు అయింది, పాకమంటారు, దేకమంటారు, పోయి యుద్ధం చేయమంటారు. అవుతుందా? మనం నేచర్ నుంచి వచ్చినాం, చూసుకోవాలి. 10 సంవత్సరాల వాడు చేసిన ఎవ్వనికండి F1 రేసులతో నువ్వేం సాధిస్తావు? ఆ దోమలు కూడా అలా పోయి ఇదే మూసికాడ పోయి నువ్వు అడుగు, F1 రేస్ అంటే తెలుసా? సరే ఎప్పుడైనా అట్లా చూసుకుంటే క్రికెట్తో ఎవరికి ఏం లాభం? క్రికెట్ వద్దని అంటామా? క్రికెట్ అనేది కొంతమందికి పిచ్చి, ఒక మన దగ్గర క్రికెట్ ఆడతారంటే అది ప్రైడ్గా ఫీల్ అవుతాం మనం, ఆ స్టేట్నో లేకుంటే ఆడుతున్న ప్లేస్నో. ఇవన్నీ కూడా ఆ రాష్ట్ర అభివృద్ధి, అక్కడికి వచ్చి వాళ్ళు పెడుతున్నారంటే ఈ ప్లేస్ ఇంత డెవలప్ అయిందని ప్రపంచవ్యాప్తంగా ఒక పబ్లిసిటీ వస్తుంది. ఉపయోగం ఏముందంటే మరి స్పోర్ట్స్తో ఉపయోగం లేదు, క్రికెట్తో ఏం ఉపయోగం? ఎందుకని కోట్ల బిజినెస్ చేస్తున్నారు, ఎవరికి కుప్పల స్టేడియం ఎవరికి కావాలంటే ఏం చెప్తాం సార్? F1 రేస్ స్పోర్ట్స్ అనేది నాకు ఇప్పుడే తెలిసింది. స్పోర్ట్స్ కాదు, ఒక ప్రైడ్ కదా. ఇప్పుడు వాళ్ళు అంత పెద్ద ఇంటర్నేషనల్ నుంచి వచ్చి హైదరాబాద్ లో చాలా మంది కార్ లవర్స్ లేదా ఈ రేస్ లవర్స్ అంతా కూడా హైదరాబాద్ ఒక ప్లేస్ ఇచ్చారట. అదొకటైతే నడుస్తుంది కదా, F1 రేస్ అనేది నడుస్తుంది. అరే హైదరాబాద్ లాంటి ప్లేస్ లో అది జరుగుతుందట అని ప్రపంచం చూపు ఒక్కసారి కాకుండా ఒకసారి పడుతుంది. ఇప్పుడు ఉప్పల్ స్టేడియం క్రికెట్ స్టేడియం ఉంది సార్, అది ఎవరికి సరే పేదోడు కడుపు నిండుతుందా అంటే దానికి ఏమని చెప్తాం మనం? చూడండి, F1 రేసులు ఎవరి కడుపు నింపుతో తెలియదు. క్రికెట్ అనేది కనుల విందు, దేశానికి గొప్ప. ఈ హైదరాబాద్లో F1 రేసులు ఆడి ఏ వరల్డ్ కప్ తెస్తారో తెలియదు, ఏ సినిమా యాక్టర్ కళ్ళల్లో ఆనందం కోసం పెట్టిరో తెలియదు, ఎవరి కొడుకు కోసం పెట్టిరో, ఎవరి మనవడి ఆనందం కోసం F1 రేసులు పెట్టిరో. 23వ రాజు పులికేసి కేటీఆర్. సింపుల్గా చెప్తా, వెరీ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తా. పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేసి ఏ దేశంలో నడిచే రోడ్లలో F1 రేసులు పెట్టిరు చెప్పండి? ఒక ఖాళీ ఉన్న స్థలంలో ఒక ఎంటర్టైన్మెంట్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి పెడతారు. కానీ నువ్వు ఊరి నడి మధ్యలో బుద్ధుని చుట్టూ తిప్పుతా అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? కానీ మీరు పులికేసి అన్న కేటీఆర్ హైదరాబాద్లో రేసు పెడితే రాష్ట్రం అంతా కాంగ్రెస్ గెలిచినా హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్కి ఓట్లేసింది కదా, మరి అంటే నచ్చుంటది కదా. చూడండి, ఇప్పుడు ఒక రూమ్లో లేపితే అందరూ ఒక్కసారే లేవరు, వాడు 10 నిమిషాలు అంటాడు, వాడు ఇబ్బంది హైదరాబాద్ ఫేస్ చేసేది కదా, ఓటు వేయొద్దు కదా. ఎస్, నెక్స్ట్ వస్తున్న అతి తొందరలో హైదరాబాద్ స్వీప్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మేల్కోవడంలో కొంచెం ఇప్పుడు ఆ బురద కడుక్కోనికి టైం పడుతుంది హైదరాబాద్ వాళ్ళకి, కడుక్కుంటాం. వెరీ సూన్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ మొత్తం స్వీప్ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారికి కోపం ఉంది ఏంది, మొత్తం రాష్ట్రం అంతా మా కోట్లేసి హైదరాబాద్ లేని కక్ష కట్టే అవసరం లేదు. ఇప్పుడు నేనేం చెప్పినా, ఒక రూమ్లో ఉంటే 10 నిమిషాలను ఒకటి లేస్తాడు, మెల్లగా లేస్తాడు, బట్ లేవడం కంపల్సరీ. హైదరాబాద్ వాళ్ళు కూడా నిద్ర మేల్కుంటారు. కేటీఆర్ని ఏం చేశారంటే ఇప్పటిదాకా అన్ని ఛానళ్ళు ఒకప్పుడు ఏది ముడతలు పడ్డ టీషర్ట్ వేసుకున్నాడు, ఇలా కోట్ వేసుకొని ఇట్లా కనిపించగానే ఈ సగం చదువులు చదువుకున్న కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు ధీరుడు శూరుడు అన్నారు. ధీరుడు లేడు, శూరుడు లేడు, ఆయన వల్ల నిష్ప్రయోజనము, ఆయనకు నాలెడ్జ్ లేదు, సబ్జెక్ట్ లేదు, ఆ ఊర్లలో ఏం జరుగుతుందో తెలియదు. హైదరాబాద్ ఒక డెవలప్ చేస్తే ఊర్లన్నీ డెవలప్ కావండి. ఈ దేశానికి పల్లెటూరులే పట్టుకొమ్మలు అన్నారు. మరి ఆ డైలాగ్ని చేంజ్ చేస్తావా కేటీఆర్? నేను చెప్తున్నా, నీ భాగవతాలు ఇవ్వని తెలివై, నీ విలాసాలు ఇవ్వని తెలివై, ఇలా నువ్వు ఏం చేసినావు, నీ కథలు ఏంది ప్రపంచానికి తెలుసు. సార్ ఒక డౌట్,
హైదరాబాద్ డబ్బులు లేనప్పుడు మీరు ఇదే షర్ట్ వేసుకున్నారా? డబ్బు వస్తే ఎవరైనా ఏ మనిషి అయినా సహజంగా 10 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయల షర్ట్ కొనుక్కుంటే ఆయన 1000 రూపాయలు సంపాదించుకుంటే 100 రూపాయల షర్ట్ కొనుక్కోవాలనుకుంటాడు, ఇస్త్రీ బట్టలు వేసుకోవాలనుకుంటాడు. స్టైల్ మారుతుంది, లైఫ్ మారుతుంది, వాళ్ళ మెయింటెనెన్స్ మారుతుంది. కేటీఆర్ గారు ఎప్పుడు ముడతల పడ్డ టీ షర్ట్ వేసుకుందరు కానీ ఒకటి ఇక్కడ ఏంటంటే పబ్లిక్ రీచ్లో నువ్వు వెళ్ళాలి. పబ్లిక్ని కనెక్ట్ కావాలంటే రాజశేఖర రెడ్డి ఎట్లా పోయిండు, ఎలా పోయిండు? రైతుని చూడడానికి రైతులాగా పోయిండు, రోమియో లెక్క బట్టలు వేసుకొని పోలే. సో ఇదే చెప్తాను, కేటీఆర్ ఒక ఈ స్టేజ్కి వెళ్ళిపోయాడు. అంటే మీకు హరీష్ రావు గారి మీద ఈ విషయంలో కంప్లైంట్ లేదన్నట్టు, ఆయన అట్లనే ఉన్నారు ఎప్పుడు. హరీష్ రావుకి బట్టల మీద లేదు కానీ మంది బట్టలు గుంజుట్లో చాలా షోక్ ఉంటుంది ఆయనకి. మంది బట్టలు గుంజుట్లో ఉన్నంత ప్యాషన్ ఆయనకి. ఎవరి బట్టలు గుంజండి సార్? సిద్దిపేట మొత్తం నాశనం చేసిండు, రాష్ట్రం నాశనం చేసిండండి. ఎందుకంటే మీకు హరీష్ రావు గురించి చక్కగా తెలియక ఈ మాట మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు హరీష్ రావు ఆయన గుంజిర్రు అంటున్నారు, ఆయన మీరే గుంజిరని కేసు పెట్టారు కదా. హరీష్ రావు నా ఇల్లుకు దోసుకోలే, నంబర్ 1. నా పొలం దోసుకోలే, ఏమీ దోసుకోలే. ఎందుకు నేను ఫైట్ చేస్తున్నా ఆయనతోటి? చరిత్రలో పోరాటం చేసినాడు ఎవ్వడు వాడేదో కోల్పోయిందని చేయలే. బాధితులు ఉన్నారు, పీడితులు ఉన్నారు, మనం వెళ్ళి ఫైట్ చేయాలి అనే సోయితోటి నేను హిస్టరీ చదువుకున్నా. నేను 1990s కిడ్. నేను అప్పుడు పుట్టినోళ్ళకి అప్పుడు ఎడ్యుకేషన్ డిఫరెంట్గా ఉండేది. పీడితులు బాధితులు ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి ఏదో చేసి చనిపోవడంలో ఉన్న తృప్తి ఇంకో దగ్గర ఉండదు. ఇప్పుడున్న వాళ్ళకి దేశం ఎటుపోతున్నా, ఎవడు ఎటుపోతున్నా, టిక్టాక్లో నేను ఎట్లున్నా, ఇన్స్టాగ్రామ్లో ఎట్లున్నా, ఒక ఆటోలో కూర్చొని 3 షర్ట్లు మార్చి 3 రీల్స్ చేసినా అయిపోయిందా? సమాజం మీద ఎవ్వడికి సోయలేదు. ఒక ఫిలాసఫీ తెలియదు, ఏది తెలియదు. ఇట్లా అయిపోవాలన్నీ. ఇట్లా అయిపోతుంది జీవితం. రేపు అడుక్కు తినాలి. నేను యూత్ ఇవాళ ఇలా ఉన్నందుకు చాలా బాధపడుతున్నా. ఇప్పుడు నేను కూడా అనుకోవచ్చు, నా ఒక్కరికి ఎందుకురా దురద, వాడు ఎట్లా నాశనం అయితే నాకెందుకు, నా భార్య పిల్లలు లేరా, నేను బతుకుతా అనుకుంటే ఎంతసేపు? అంటే మీ భార్య కూడా ఏమన్నదా ఇన్నెందుకు అవసరం మనకొద్దు అని? నేను చేసే తప్పైతే అంటుంది. ఆమె బాధపడ్డట్టు ఎవడు బాధపడలే. కానీ నేను చెప్పిన, నువ్వు ఒక్కదాన్ని బాధపడుతున్నావు అని వెనకాడికి వేస్తే చాలామంది తల్లులు బాధపడుతురు, చాలామంది ఆడపిల్లలు బాధపడుతురు, చాలామంది ఈ బీఆర్ఎస్ దొంగల చేతుల్లో హతమైన వాళ్ళు ఉన్నారు. మీకు ఒకటి చెప్తానండి, సమాజంలో చాలా మాట్లాడతాం కానీ ఒక ఆడపిల్ల ఇవాళ కొద్దిగా బయటకు వచ్చి మాట్లాడుతుంది. కానీ గతంలో ఒక క్యాబ్ డ్రైవర్ తోటి రేపైతే కూడా చెప్పుకోకుండా ట్రావెల్ చేసిన ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ సమాజానికి భయపడి సమాజం దగ్గర తీయదు, చీదరించుకుంటుంది. అలాంటి సమాజాన్ని నేను చూసిన. అలాంటి దుర్మార్గం ఇప్పుడు కెమెరా ముందట చాలా చెప్పొద్దు, అలాంటి సిద్దిపేటలో చాలా జరిగినాయి. ఒక ఆత్మహత్య జరిగితే కూడా పేపర్ వాడు రాసే ధైర్యం లేదు. సూసైడ్ నోట్ ఉంటే పోలీసు వాడు బయటకి ఇవ్వకపోదు. ఏమని రాస్తారు? అప్పుల బాధతో మరణించిన కుటుంబం. ఆ చావుకి విలువ ఉందా? వాడు ఎందుకు చచ్చిపోయాడో నాకు తెలుసు. మా ఊర్లోనే ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు అడిగితే ఒక ఎదవ అక్కడున్న ఒక కౌన్సిలర్ గాడు నా పక్కలోకి వస్తే నీకు డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. వాళ్ళ భర్త ఎవరికి చెప్పుకోవాలో తెలియక కలెక్టర్ ఆఫీస్ ముందట, ఇప్పుడు వీడియో నేను పోస్ట్ చేసిన ఎప్పుడు ఉంటుంది, పురుగుల మందు తాగి ఆన్ స్పాట్ చచ్చిపోయిందండి. ఏం చెప్తాం ఆ ఆడపిల్లకి? ఇట్లాంటివి ఎందుకు న్యూస్లో అంతగా రావట్లేదు? అసలే రావు. ఇలా రాలే కాబట్టి నేను పోస్ట్ పెట్టినా అని రాత్రి ఆ శవాన్ని తీసుకొచ్చారు. ఓవర్ నైట్లో దాన్ని పోస్ట్ మార్టం చేశారు. ఆ అమ్మాయికి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చారు, కాల్ చేశారు, కథం అయిపోయింది. ఇదా ఈ విమర్శలు హరీష్ రావు గారి దాకా పోయినాయా? చూడండి, ఇప్పుడు నేనున్నా, నాతో ట్రావెల్ చేసేవాడు ఎవ్వరు తప్పు చేసినా నా తప్పే. నా తప్పే. ఇంత పెద్ద విమర్శ రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు మా ఊరికి వచ్చి ఈ విషయం తెలుసుకొని చెప్పిరండి, ఇలా ఒకటి జరిగింది సిద్దిపేటలో అని. ఈ పోరాటం ఎవరినో గెలవడానికి కాదు. మా దగ్గర ఇలాంటి దౌర్భాగ్య స్థితులు చెప్తే ఈ రాష్ట్రం వణికిపోవాలి, అంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి. ఏ 6 అడుగుల బుల్లెట్ అని మీరు మాట్లాడుతున్నారో ఆ వెనక జరిగే తెర వెనుక భాగవతం చాలా చండాలంగా ఉంటుంది. అది తెలిసిన నేనే ఇంత ఎక్స్ప్లాయిట్ అయ్యి సమాజానికి వచ్చిన. ఇప్పుడు నేను కారులో ఇద్దరితోటి వచ్చిన, నన్ను కూడా నడి రోడ్డు మీద నరికేస్తే పోయినే ఉందండి, ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? కానీ నేను చచ్చిన ఒక రీజన్ ఉండాలి. ఈ ఊరికి యాక్సిడెంట్లను తాగో తినో జల్సాలో జావా. నేను చచ్చే రోజు కూడా ఆ రక్తాన్ని నా మొహానికి పూసుకొని చచ్చిపోతా. సమాజానికి చెప్పిపోతా, నేను పోరాడినా కొట్లాడినా చచ్చిపోతున్నా.
మీరే అనేక సందర్భాల్లో అన్నారు హరీష్ రావు మనుషులు బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, ఆయన తొత్తులు పనిచేస్తారని. దానికి స్టిక్ అనే ఉన్నారు ఇప్పటికీ. ఖచ్చితంగా అన్ని మా పార్టీలో కూడా ఉంటారు. ఆబ్వియస్లీ లేరని కూడా చెప్తాడండి. గవర్నమెంట్ ఆఫీసులలో ఉంటారు, ప్యూన్ రూపంలో ఉంటాడు, ఒకడు ఎంఆర్ఓ రూపంలో ఉంటాడు. 10 ఏళ్ళ సామ్రాజ్యంలో ఈ స్టూడియోలో మీరు ఒక ఏడాది పనిచేస్తే మీకు ఎంతమంది ఇక్కడ సహచరులు ఉంటారు. మిమ్మల్ని పీకేసి కొత్తని పెడితే మీరు ఆ కొత్త వ్యక్తికి సంబంధించిన విషయాలు తెలుసుకునేంత కెపాసిటీ మీకు ఉంటుందా లేదా? మరి 30 ఏళ్ళ రాజకీయంలో దే కెన్ డూ ఎనీథింగ్, వాళ్ళకి అన్నీ ఉంటాయి. కానీ ఎన్ని చేసినా అమ్ముడు బోంతనం ఉన్నంతసేపు ఎవడేం చేయలేడు. నేను అమ్ముడు బో తెలుసుకోలేదు, ఎందుకో నా ఆత్మ ఒప్పుకోద్దు దానికి. ఆ డబ్బు ఎందుకో నాకు ఆనందాన్ని ఆఫర్ వచ్చిందా మీకు? దునియా వస్తాయి, ఇంట్రెస్ట్ లేదు, తీసుకోము. డబ్బు మీద పిచ్చలేదు. డబ్బు వ్యామోహం ఏముంటే ఇదే ఫిలిం నగర్లో పైసలు పెట్టి సినిమా తీసి నేను కూడా మంచి ప్రొడ్యూసర్ అయ్యేటుంది కదా, మీరే చెప్పండి. సో డబ్బు అనేది మన జీవితంలో అవసరం. అదే కాదు, నేను చూసుకొని నా కళ్ళ ముందట ఉండే డబ్బు ఉంటే చాలు. నాకు 10 మంది నా ముందట ఇబ్బంది పడే వాళ్ళకు సాయం చేసేంత డబ్బు ఉంటే చాలు. కానీ ఇట్లా సంపాదించేసేయాలనే కోరిక లేదు. ఎందుకంటే మనీ డెఫినేషన్ తెలిసినాడు. నేను ఎకనామిక్స్ స్టూడెంట్ని, నేను చదువుకోవడం నాకు మనీ డెఫినేషన్ తెలుసు. వాట్ ఈజ్ మనీ అంటే దాన్ని నీకు అవసరం ఉన్న కాడికి వాడుకొని, కష్టాల్లో ఉన్నవాడికి మాత్రం వాడి జీవితాన్ని కూడా నువ్వే ఇన్వెస్ట్ చేయాలి. సో యూ కెన్ సీ ద ప్రాఫిట్స్. ఇప్పుడు నేను కొంతమందిని చదివిస్తున్నాను పిల్లల్ని. రేపు వాళ్ళు ఐపీఎస్ అయితే, ఐఏఎస్ అయితే, హూ మేడ్ దెమ్ ఐపీఎస్? మీ జల్సాలు చేయని డబ్బు ఒక వ్యక్తిని నిలబెట్టిన సమాజానికి చూపించగలుగుతా. సో ఆ కైండ్ ఆఫ్ ఈ సర్వీస్ నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు? అంటే రైతులకు డబ్బులు ఇవ్వడం, పిల్లల్ని చదివించుడు, ఇదంతా ఎక్కడి నుంచి? ఒకటి నేను పడ్డ కష్టాల నుంచి నేర్చుకున్నా. నంబర్ 1 ఒకటి చెప్తాను. హైదరాబాద్కి వచ్చి ఇబ్బందులు పడ్డ రోజులు చూసిన. షామీర్పేట నుంచి పోతుంటే ఆకలితో పోతున్న సమయంలో అరే ఎవడన్నా పిలిచి అన్నం పెడితే అయిపోదు అనిపించదు. పొయ్యి తిందామంటే మొహం ఆత్మగౌరవం అడ్డు వస్తుంది. అట్లాంటి బతుకులు చూసినప్పుడు చాలా మనం చేద్దాం మనకున్నప్పుడు అనుకున్నా. ఒక రైతు అన్నం పెడుతుండు, ఆ రైతు జీవితాన్ని కనుక మనం నిలబెట్టగలితే అంతకు మించిన తృప్తి ఏముందండి. అది ఒక వ్యసనంగా మారిపోయింది. స్టార్టింగ్లో ఇలా ఉండే నాకు కూడా ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉండే. కానీ తర్వాత సేవ చేస్తున్న కొద్దీ నా లోపల మనిషి మళ్ళీ పుట్టిండు. మీరు హరీష్ రావు గారు ఫామ్ హౌస్ గురించి కామెంట్స్ చేశారు. 13 ఎకరాల కబ్జా మొత్తం అదంతా. ఈ ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి కాబట్టి కోర్టు తీసుకుంది, ఉన్నాయి కాబట్టి సీఎం గారికి ఇచ్చిన, ఉన్నాయి కాబట్టి వ్యాఖ్య చేశారు. ఈ ఫామ్ హౌస్లలో లేదు సార్. ఒకటండి, ఇప్పుడు ఈ ఫిలిం నగర్ అంతా కొట్టుకపోతుంది, మీ స్టూడియో ఒకటే ఉంది, ఏం డౌట్ వస్తుంది? అందరు చూపు ఎవరి మీద ఉంటుంది? స్టూడియో మీద. అందరు చూసుకుంటూనే పోతారు, ఎవరు దీని గురించి ప్రశ్నించాడు. ఎందుకంటే ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. నాలాంటి వాడు అటువైపు పోతున్నప్పుడు ఎందుకు ఇది ఉందని ఆర్టీ చేసిన. ఆర్టీ చేసినప్పుడు ఈ పక్క భూమివాడు భయపడి గవర్నమెంట్కి చేసిండు, ఈ అవతల భూమివాడు భయపడి ఇచ్చేసాడు గవర్నమెంట్కి. హరీష్ రావుకున్న ధైర్యం ఎందుకు లేదు ఇది పోదు అని. ఇంకోటి రంగనాయక సాగర్ అనేది ఆర్టిఫిషియల్, నాట్ న్యాచురల్గా వచ్చింది కాదు, అది ముంపుకు గురయ్యేది కాదు. ఒకవేళ నీళ్ళు ఇళ్ళకి వస్తాయి అనుకుంటే అక్కడ వాళ్ళు నీళ్ళని ఆపేసే ఒక డ్యామ్ ప్రక్రియ ఉన్నది. అంటే కృత్రిమంగా తయారు చేసిన ఒక రిజర్వాయర్. అలాంటప్పుడు ఇటువైపు భూముల్ని ఎందుకు లాక్కున్నారు? అదంతా రైతులది కదా, మిగులు భూమి కదా, వాళ్ళకి ఇచ్చేయాలి కదా. వాళ్ళ బిడ్డ పెళ్లి పెట్టుకుంటాడు కదా, దాని మీద పిల్లలు చదువు పెట్టుకుంటాడు కదా. నువ్వే అన్నీ లాగేసుకుంటేలా? అక్కడ ఒక కాలేజీ కట్టిరు, ముంపులో కాలేజ్ ఎట్లా కడతారు మీరు చెప్పండి? అంటే పిల్లలంతా మునిగిపోయినా? పిల్లలు మునిగంది ఇక్కడ చిన్నగా రైతులు పొలంలో వరేసుకుంటే మీకు వచ్చే నష్టమేంది అని ప్రశ్నించిన. దాన్ని టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకున్నా. సుప్రీంకోర్టు పైన ఇప్పుడు కూడా హరీష్ రావుకి ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు సుప్రీంకోర్టు పైన యూ కెనాట్ మేనేజ్. సుప్రీంకోర్టు పోయే దమ్ము కూడా నా దగ్గర ఉన్నది, ఆ ఖర్చుల పైసలు కూడా నా దగ్గర ఉన్నాయి. నేను సంపాదించే దాంట్లో ఒక షేర్ నీ కోసం కూడా పెట్టిన హరీష్ రావు, నీ కోసం కూడా ఆస్తి వాటా పంపగల హరీష్ రావు గారికి భాగం. నువ్వు మా సుటరికం కాకపోయినా నీ కోసం కూడా వాటా పెట్టిన. అట్లా అందరేమో అన్నదమ్ములు పాలిపగ పంచుకొని లొల్లి పెట్టుకుంటారు, మీకు ఏ అన్నదమ్ముడు కాకుండా మీరు ఆస్తుల వాటా పెట్టుకొని ఆయన పైసలు. మీరు చెప్పండి, ఆయన గురించి వాళ్ళ ఇంట్లో కేర్ చేసుకుంటారో లేదో కానీ ఆయనను చక్కదిద్దడానికి నేను చాలా కష్టపడతాను. ఎందుకు మీ జీవిత లక్ష్యమే అది? కళలో కూడా హరీష్ రావు సారే వస్తారా ఏంది? ఒకటండి, ఆయన చేసుకున్న పాపమే.
ఇప్పుడు రాజకీయంగా ఉంటే రాజకీయంగా కొట్లాడితే నిన్ను కూడా రాజకీయంగా మర్చిపోతా 90 గడపకాడనే వదిలేస్తా. నువ్వేం చేసినావంటే నీ అతి ఉత్సాహం, నీ అతి తెలివి, నీ కిందున్నోళ్ళు ఇచ్చిన ఐడియాలు, పోలీసు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ తోటి బచ్చగాన్ని ఏం చేస్తాం కానీ నువ్వు నా ఇంట్లో గడపలో అడుగుపెట్టినావు చూడు, ఆ రోజే ఫిక్స్ అయినా నేను నీ జీవితంలో అడుగు పెడతాను. నువ్వు నా ఇంటి ఇల్లాల్ని అబాస్పాలు చేసేసి నా ఇల్లు చిందరవందర చేస్తే ఇప్పుడు సొంత ఇంట్లోనే కాపాడుకోలేనోడు సమాజాన్ని ఏం కాపాడుతాడు అంటారు. సో నా ఇంట్లో వాళ్ళకి మాట ఇచ్చిన నీ జీవితంలో దూరి నిన్ను సాఫ్ చేసి పారేస్తా అని, నిన్నేం వదిలిపెట్టేది ఉండదు. ఎప్పుడైనా ముఖాముఖి ఎదురుబడి మాట్లాడుకున్నారా? అవసరం లేదు ఆయనతోటి. ఆయన ఏం దేశానికి స్వాతంత్రం తెచ్చినోడు కాదు. ఆయనతోటి ఆయన ముందట సౌమ్యంగా కనిపిస్తే సరిపోదు, వెనుకొక బ్లాక్ షేడ్ ఉంటుంది. ఆయన మాట్లాడే భాష చూస్తే ఒంగోలు గిత్త సినిమా చూసారు కదా, ప్రకాష్ రాజ్ ఆయన్నే కొన్ని క్యారెక్టర్స్ డైరెక్ట్ చెప్పొచ్చు. మనం చూస్తున్న సౌమ్యుడు కాదు, ఏదో తలుపు దాన్ని లోపల పోయి ఒక ఆంధ్రోని కొట్టగానే హీరోవి కావు. నీ డ్రామాలు నీ ఏషాలు తెలిసిన వ్యక్తిని నేను. సో ఇప్పుడు ఆయన గురించి కంప్లీట్గా తెలుసు కాబట్టి, నేను సబ్జెక్ట్ తెలుసు కాబట్టి నేను కొట్లాడుతున్నా. మిడిబేడి జ్ఞానం ఉంటే నేను కూడా వెళ్ళేవాడిని కాదు. ఇలా చాలామంది అంటారు, ఇప్పుడు కామెంట్స్లో అంటారు ఇక బీఆర్ఎస్ ప్రేమికులు ఉంటారు, పేటీఎం బ్యాచ్ వాళ్ళు, ఎప్పుడు మా అన్ననే తిడతావా అంటే, మీ అన్న చేసే ఏదో పనికి వానికి సపోర్ట్ చేస్తే నిన్ను కూడా తిడతా. ఇంకొకటి ఎలమలు అంతా కొడితే 7% 3% లేరు కానీ వీళ్ళని పెంచి పోషిస్తుందే మా బహుజనులు. ఇది ఒక దౌర్భాగ్యం. మనం బహుజనవాదం అని స్టేజ్లు ఎక్కి ఎంత లొల్లి పెడితే ఏం లాభం? ఒక బహుజన బిడ్డ సిద్దిపేటలో బహుజన్ పార్టీ నుంచి నిలబడితే ఓట్లు వల్లేదంటే సమాజం ఆబ్వియస్లీ వాళ్ళనే కరెక్ట్ అంటుంది. వాడు డబ్బు ఇచ్చిండా, ఏది ఇచ్చిండా, తిన్నావు తీసుకున్నావు, ఓటేస్తే వాడిని ఇంటికి వచ్చి చూసేది ఉందా? ఇప్పటికైనా బహుజనులు బాగుపడాలంటే ఫస్ట్ బహుజనుని గెలిపించుకోండి. వాడు మంచోడో చెడ్డోడో గెలిపించుకొని మనం సుధరాయించుకోండి. అవసరమైతే మీరు బీఎస్పీ నుంచి పోతే అంత వ్యతిరేకంగా వచ్చి కొట్లాడిన బీఎస్పీ పార్టీ అవి మళ్ళీ బీఆర్ఎస్తో కలిసింది కదా, అన్ని విమర్శలు చేసిపోయి కలిసినప్పుడు ఎక్కడో బీఆర్ఎస్ వాళ్ళది కరెక్ట్ ఉందేమో, మళ్ళీ వీళ్ళు ఇంత తిట్టిపోయి అక్కడనే కలిసి రే వీళ్ళ మాటలు వినడే వద్దనే పరిస్థితి జనాలకు ఉంటుంది కదా. అట్లా అనుకోవడం కంటే ఇంకొక పర్సెప్షన్ చెప్తా. మావిడ ఆర్ఎస్పీ కూడా దొంగ నాకు అర్థమయ్యి ఆ పార్టీలకి వెళ్ళి బయటకు వచ్చిన. ఈ దొంగలంతా దొంగలతో కలిసిరనే బయటకు వచ్చిన. ఓకేనా? ఆర్ఎస్పీది కాదు బీఎస్పీ, ఆయన ఒక మెంబర్ అంతే. బహుజన్ సమాజ్ పార్టీ ఆయనది కాదు. ఆయన అలా జీతగాడు, నేను జీతగాన్నే. ఇది మా ఓనరు దొంగలతో కలిసిండని నేను బయటకు వచ్చేసిన. ఇప్పుడు కాంగ్రెస్లో కంఫర్ట్ ఉన్నారా మీరు? ఆబ్వియస్లీ 100% ఇవాళ ఇంత స్వేచ్ఛగా ఉన్నా అంటే కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారికి ఈ తెలంగాణ చాలా రుణపడి ఉంది. 3వ దఫా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నా భార్య ఒకటే క్వశ్చన్ అడిగింది, ఆ దుర్మార్గుడి మీద నువ్వు పోతున్నావు, వాడు నిన్ను బతకనివ్వడు, 3వసారి వాడు గెలిస్తే ఖచ్చితంగా నిన్ను జైల్లోనే, నీ జీవితం అంతా జైల్లోనే, నేను ఇక నాది స్మాష్ అయిపోతుంది. ఏంది నీ నిర్ణయం అని అడిగితే, బీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే తుపాకీ పట్టుకొని అన్నలలో కలుస్తా అని చెప్పిన డైరెక్ట్. అట్లా చస్తా కానీ ఈ ఎదవగాడ నేను తల వంచా అని చెప్పిన నా భార్యకి. ఆమె కూడా ఇక ఏం మాట్లాడలేకపోయింది. బీఆర్ఎస్ వచ్చి ఉంటే నేను అన్నలలో కలిసేటోని, డైరెక్ట్ చెప్తున్నా, నక్సలేట్ అయ్యేటోని, ఇలాంటి ఎదవల్ని వేసి పారేసేటోని. పోతా ఒక్క పుట్క మా అమ్మ కనలేదు అనుకుంటా, అంతేగాని ఆడి దగ్గర మోకరిల్లే బతుకు మాకు అవసరం లేదు. మీరు రైతుల కోసం ఎంత స్వచ్ఛందంగా ముందుకొచ్చి డబ్బులు ఇచ్చారు, సేవ చేశారు, రైతు ఎజెండాని మీ ఎజెండాగా పెట్టుకుంటారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు హ్యాపీగా ఉన్నారా? ఉన్నారండి. నేను చూసిన, నేను రైతు పక్షపాతిని. కాంగ్రెస్ వాది, బీజేపీ వాది, పొలిటికల్ వాది కాదు. నేను రైతుతో ఉంటా. ఎందుకంటే వయసు వస్తున్న కొద్దీ మనిషి రాజకీయంగా వీక్ అయిపోతాడు, ఒకటి స్ట్రాంగ్ గాడు, అందరూ మోడీలు కాలేరు. సో నేను రైతులతోటే నా తర్వాత జీవితం అనుకున్నా. పోరాటంలో ఉన్నంత మజా ఎక్కడా లేదు. అందుకే చెగువర ఎలాంటి కూడా సావనీకి రెడీ అయ్యింది కానీ లొంగుబాటుకు రెడీ కాలేదు. సో అలాంటి వ్యక్తుల జీవితం నుంచి తీసుకొని నేను ఈ స్థాయికి వచ్చినామని. విమర్శ ఏముందండి, వాడికి ఫ్రీగా ఇంటర్నెట్ ఉంటుంది, ఏదో చక్రిగాడు ఎంత పొయ్యి పక్కకు ఆడుకో అని ఒకడు అంటాడు, అన్నీ అంటారు. కానీ పర్లేదు, వానికి అట్లీస్ట్ కామెంట్ అన్న చేస్తుండే నా మీద, ఆ ఇంప్రెషన్ అన్న ఇలా. కాకపోతే ఆ కామెంట్ చేస్తుంటే ఒకరోజు నా గురించి మంచి కామెంట్ చేస్తాడేమో అని ఆశ. చూసి ఎలాంటి స్పందన లేనోడే పనికిరానోడు సమాజంలో. గుడ్
ఆర్ బ్యాడ్ ఏదో ఒక కామెంట్ చేయరా బాబు, నీకోసం అయితే కష్టపడతాను. నిజమేనండి, విమర్శ నుంచి నిజాలు బయటకు వస్తాయి కదా, ఎప్పుడు డప్పు స్పందన కొట్టుకుంటూ అనాలి కూర్చుంటే దాన్ని. ఎట్లా? నేనైతే దాని స్పందననే పిలుస్తా, విమర్శ ప్రశంస అన. స్పందించే తత్వం మన లోపల ఎక్కడో ఒక దగ్గర ఒక రవ్వెత్తుంది, ఎలా కాకపోతే రేపు అది మరి చెట్టు అంత అవుతుంది. సో అందుకే నేను విమర్శకులను ఎక్కువ ప్రేమిస్తుంటా, ఎందుకంటే వాళ్ళు కొత్త కొత్త ఆలోచనలు చెప్తారు. సమాజానికి అవసరం సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు తోపు తురుమ నేనే చప్పట్లు కొట్టిన తర్వాత నిజాలు బయటకి ఎట్లా అట్లా చేస్తే నాకు కూడా బోర్ వచ్చేది, ఆన్సర్స్ అయిపో. ఆ, మీ మీద ఏమేమి జెన్యున్ గా ఉన్న విమర్శలు చెప్తే మీ నుంచి నిజాలు బయటకు వస్తాయి నేను కదా. ఎక్కువ విమర్శకులను ఇష్టపడతా. పార్టీలు మారిండు అనేది ఏదైతే ఉంటుందో నాకు ఒక రకమైన కిక్ ఇస్తుంది అది. నేను పార్టీలు మారచ్చు కానీ ఎజెండా మార్చుకోలేదు కదా. మీ ఎజెండా ఒకటే ఉంది, మీరు మీకు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మీ ఒకటండి, పోరాటం, దానికి ఎవరు సహకరిస్తే అటు పోతారు. ఇప్పుడు హరీష్ రావుని కొట్టేటప్పుడు నాకు చెయ్యందలే, ఆడ 6 ఫీట్లు ఉంటాడు కాబట్టి బీజేపీ ఎక్కిన, అందుతలేదు. బీఎస్పీ ఎక్కిన, పర్లేదు. కాంగ్రెస్లో ఇంత స్థాయి ఇచ్చారు, సంపనికి ఏముంది. నేను వాడిని కొట్టడానికి ఎన్ని మెట్లైనా ఎక్కిన. కాంగ్రెస్ పార్టీలో నాకు మంచి స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ, చాలామంది అంటారు కాంగ్రెస్లో ఎక్కువ డెమోక్రసీ ఉంటుందని. చాలా బాగుంటుంది కాంగ్రెస్ పార్టీలో. మీరు చేయాలనుకున్న పని మీరు చేయొచ్చు, ఎవడు అడ్డుకోడు. మనం ఒకరిని ఖతం చేద్దాం అనుకుంటేనే వాడు యాక్టివేట్ అవుతాడు తప్ప, లీడర్గా నువ్వు ఎదుగుతా అంటే కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఏదో ఒక వైపు ఎదగొచ్చు. ఇది నేషనల్ పార్టీ, ఏదో టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసినట్టు, బీఆర్ఎస్ని సిఆర్ఎస్ చేసినట్టు కాదు. ఇది ఒక నేషనల్ పార్టీ. సరే, మంచి చెడులు ఉంటాయి, ప్రతి పార్టీలో ఉంటాయి, ప్రతి కుటుంబంలో ఉంటాయి. అవన్నీ ఇప్పుడు వెనకటి కాంగ్రెస్ లెక్క లేదు. ఇప్పుడు మన రేవంత్ గారు వచ్చిన తర్వాత స్టేట్ పాలిటిక్స్లో డిఫరెంట్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ కూడా ప్రాబ్లమే, ఎవరి చందన వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, ఎవరి చందన వాళ్ళు వాదన వినిపిస్తే. మీరు కాంగ్రెస్ లో పార్టీ ఒకటని మీరు అంటారు, కానీ అందులో కుమ్ములాటలు ఉంటాయి, ముఠాలు వేరే ఉంటాయి, అందరి గుంపు ఉంటాయి. మీరు ఎవరి పక్షం? కాంగ్రెస్ లో 3-4 తలకాయలు పెద్ద, ఎప్పుడు మేము వేరు అనుకుంటారు కదా. మీరు రేవంత్ రెడ్డి గారి? నేను కాంగ్రెస్ పక్షం, సింపుల్. నేను రేవంత్ రెడ్డిని చూసే వచ్చిన పార్టీలకి. ఇప్పుడు ఒక ఇంట్లో సంబంధం ఇద్దాం అనుకుంటే వాళ్ళ బావ తాగుపోతాడే, వీడు తిరిగిపోతు అన్నా కానీ వాళ్ళ మామ మంచోడు చూసి చేయొచ్చు, వాళ్ళ మామ మంచోడు అంటారు కదా. మరి రేవంత్ రెడ్డి మంచోడు, అందుకే పార్టీలోకి వచ్చిన. నమ్మకం ఉంది. అమ్ముడు పోయేటోడైతే ఇట్లా ఉండకపోదు కథ. కొట్లాడే నాలాంటి వాళ్ళకు గౌరవం ఇస్తాడు. ఏం చక్రధర్ బాగుందామా అంటాడు, ఆ ఐడెంటిఫికేషన్ చాలు. ఒక ముఖ్యమంత్రి మళ్ళీ పేరు పెట్టి పిలిస్తే ఐడెంటిఫికేషన్ చాలు. అంటే ఆయన కన్ను ఎక్కడో మన మీద నడుస్తూనే ఉంటుంది, సర్వేలెన్స్ నడుస్తుంటుంది, వాట్ ఈజ్ డూయింగ్ అని. ఇప్పుడు మీదే అయింది ఒక టైప్ జర్నీయే కదా, అయినా కూడా అదే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యారు. నాకు ఒకటే కోరిక, రేవంత్ గారిని ఎప్పుడు అడగాలనుకున్న టైం దొరుకుతలేదు. మీ ఇంటి తలుపులు వలిగినాయి, నన్ను తలుపులు వలగొట్టి తీసుకెళ్ళారు. హరీష్ రావు తలుపులు వలిగితే చూడాలని కోరిక ఉంది నిజంగా. హరీష్ రావు తలుపులు వలిగిన రోజు అంత ఆనందపడే వ్యక్తులలో ఈ భూప్రపంచం మీద నాకు అదే కోరిక. సార్, ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు తలుపులు వలగొట్టుడు ఎందుకు? ప్రజలకు అన్యాయం చేస్తే ప్రజలే తలుపులు వలగొడతారు కదా. రేవంత్కి చెప్తే ప్రజలకు చెప్పినట్టే. రేవంత్ అంటేనే తెలంగాణ. ఇవాళ మీరు ఒకటి చెప్పాలా, ఉచిత పథకాలకి ఆశపడే వాళ్ళు కాదు ప్రజలు చిల్లరగాళ్ళు కాదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నువ్వు పథకాలు కాదు రేవంత్ రెడ్డి మాకు ఇవ్వాల్సింది, ఈ దొర నుంచి స్వేచ్ఛ మాకు ఇయ్యని మాకు ఓట్లు వేసారు. పథకాలు తర్వాత బతికుంటే బలిసాగు తిని బతకొచ్చు, ఈ దొర నుంచి విముక్తిని ఇవ్వండి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి అల్టిమేటం ఇచ్చారు ప్రజలు. మరి అట్లాంటప్పుడు 6 గ్యారెంటీలు ఎందుకు? 6 గ్యారెంటీ మేనిఫెస్టో చూడండి. 6 గ్యారెంటీలు మేము 4,000 అంటే కేటీఆర్ 5,000 అంటాడు, మేము 5,000 అంటే 6,000 అంటాడు. మరి ప్రజలు ఎందుకు అటువైపు పోలేదు? ఒక్కసారి మోసపోతాడు, 2 సార్లు మోసపోతాడు, 3వసారి అదేముండదు సార్. 10 ఏళ్ళు అంటే ప్రజల్లో కూడా ఒక చేంజ్ చూద్దామనే ప్రజాస్వామ్యంలో అది ఒకటి ఉంటుంది కదా, బోర్ వచ్చేస్తుంది. ఎందుకు బోర్ వస్తుందండి? మీరు మంచోళ్ళు అయితే 10 ఏళ్ళ సంసారంలో ఈ మొగుడు బోర్ కొట్టిండని చెప్పి ఇంకొని చేసుకుంటారు కాదు కదా. ఒకటి ఇప్పటికే కాంగ్రెస్ మీద మాకు 10 ఏళ్ళలో వచ్చిన వ్యతిరేకత మీకు 15 ఏళ్ళకే వచ్చేసింది ఆల్రెడీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు పెట్టినా ఓడగొడతారనే ఛాలెంజ్లు చేస్తున్నారు కదా బీఆర్ఎస్ నుంచి. బీఆర్ఎస్ ఛాలెంజ్లు, వాళ్ళు కమిడియన్ గాళ్ళు, వాళ్ళకి ఏం చేస్తామా అర్థమైతలేదు. నాయకులు అయితే మొత్తం ఫ్రస్ట్రేట్ అయిపోయారు. వాళ్ళకి ఈ కాన్వాయిలు లేవు, ఈ సుఖాలు లేవు, ఈ డ్రగ్స్లు లేవు, ఈ వసూళ్ళు లేవు, ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకందరికీ నాకు తెలిసి గవర్నమెంట్ నుంచి ఒక సైకియాట్రిక్ సెంటర్లో పెట్టియాలి ప్రతి నియోజకవర్గం. అగ్రత్త మళ్ళీ డ్రగ్స్ అంటున్నా, డిఫర్మేషన్ కేసు వేస్తారు కేటీఆర్. నేను ఆయన తీసుకున్నాడు అని చెప్పలే కదా, డ్రగ్స్ అన్న ఎవడు తీసుకున్నాడో వాడు స్పందిస్తాడు. ఓకేనా?
డ్రగ్స్ కానీ మరి ఆయన కటింగ్ ఎందుకు చేయించుకోడు లోకల్లో? నా ఎంటికలు ఇస్తా అంటాడు, పత్తగా ఉన్నాడు. కేటీఆర్ మాటలు ఒక కమెడియన్ కానీ మాటలు. ఒక్కటి చెప్తా, కేటీఆర్ని మీరు పెద్దగా మోసి ఈరోజు చేయకండి, అర్థమైందా? ఆ మేకప్ తీసేస్తే బాలముడతలని బయటకు వస్తాయి, కానీ ఆయన గురించి పొగడొద్దు. నా ముందట దొరలను పొగడొద్దు. ఎందుకు చెప్పాలన్నా, వాళ్ళ బతుకులేంది. సిద్దిపేటలో నేను చూసిన కేసీఆర్ స్నేహితుల్ని ఈయనకంటే తీసుమార్కాన్లే, వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఈయన ఎట్లా ఎదిగిండు? కేసీఆర్ మీద తిట్టడానికి ఒక్క విషయంలో నేను వెనకాడతాను. ఎందుకు తెలుసా? ఇంతో అంతో ఆయన కమిట్మెంటు, ఒక బ్రాండింగు అంతా కలిస్తే తెలంగాణకి 100% చేసిండు. చేసినందుకు 10 ఏళ్ళు నువ్వు మమ్మల్ని పీడించుక తిను అని చెప్పేసి, మంచోడో చెడ్డోడో మా ఇంట్లోనే కొట్టి చంపుతాడు, ఈ బయట కంటే అన్నీ నీకు ఓకే చెప్పినాం. కానీ నీ కొడుకు కొడతా, నీ అల్లుడు కొడతా, నీ బిడ్డ బీర్ సీసాలు ఇసిరేస్తా అంటే మేము ఒప్పుకోము కదా తెలంగాణలో. నీ ఒక్కడికే మేము కనెక్టెడ్గా ఉన్నాం. అది అయిపోయింది ఆ దశ. నువ్వు దిగిపోయాను, కథం అయిపోయింది. ఇప్పుడు నీ అల్లుడు వచ్చి ఇది చేస్తా అంటే ఇక గవర్నమెంట్ పని అయిపోయింది, ఇక రేపు మేమే వస్తున్నాం, రెడ్ బుక్ పెట్టుకొస్తున్నాం, అది దాని కేటీఆర్ కలెక్టర్లను తిట్టే పద్ధతి. ఏం మాట్లాడతాడు కేటీఆర్? సన్నాసులు అంటాడా? ఇక పదాల గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడొద్దులేండి. రేవంత్ రెడ్డి గారు మామూలుగా మాట్లాడారు. వినండి, తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటా బీఆర్ఎస్ గవర్నమెంటా? బీఆర్ఎస్ఏ కదా. ఆ భాష మాట్లాడింది 1000 ముక్కలైతే నా కొడక అని మాట్లాడింది ఎవరు? ఆ భాష మొదలుపెట్టింది ఎవరు? నువ్వు నీకు ఏ లాంగ్వేజ్ అవసరమో నీకు ఆ లాంగ్వేజే ఇస్తాం. నువ్వు హిందీలో మాట్లాడితే నేను తెలుగులో ఎందుకు మాట్లాడతా? హిందీలోనే మాట్లాడినా. రేవంత్ రెడ్డి హిందీలోనే చెప్పిండు. అది మీకు సైసకపోతే మేమేం చేస్తాం? దొర అంటే మంచిగా ఇంపుగా అనిపించిందా? మీకు ఎంజాయ్ చేసిరా? మీకు పెద్దవాళ్ళు ఏం చేస్తే కింద వాళ్ళు అది. ఇప్పుడు కొండ సురేఖ గారి మాటలు ఎక్కడ దాకా పోయి ఒక స్త్రీని అవమానపరిచేదాకా పోతే ఇప్పుడు ఎదుర్కొంటున్నారు కదా ఫలితాలు. చూడండి, కొండ సురేఖ గారు మాట్లాడింది, వారికి ఏ ఇన్ఫర్మేషన్ ఉందో అది మాట్లాడారు. ఆ మాట్లాడిన దానికి మేము ఎట్లా ఏం చేసుకోవాలో కోర్టు పరంగా, ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్లో ఏం జరిగిందో మొత్తం బయటకు తీస్తలేం. ఈ హీరోయిన్లో ఫోను ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు రాలే కదా. ట్యాపింగే జరగలేదంటే అబద్ధం. మీరు రేపో మాపో అన్నీ చూస్తారు. ఇంత తొందరగా అన్ని బయట పెట్టే రేవంత్ రెడ్డి గారు ఉన్నాయని ఎందుకు పెడతలేరు? జాప్యం ఎందుకు అని. ఒక్కటండి, ప్రక్రియ ఉంటుంది దేనికైనా. ఇప్పుడు బండి సంజయ్ గుంజుకొచ్చి ఇసిరినట్టు కాదు, లోపల ఆడు రీజనల్ పార్టీ అయిపోయింది. మేము కొన్ని లోపల ఇప్పటిదాకా బెయిల్ ఎందుకు వస్తలేదండి? ఈయన ఎవరు డీసీపీ రాధాకిషన్ రావుకి ఎందుకు వస్తలేదంటే, పెట్టిన విచారణ అంత అద్భుతంగా చేసిరు, పెట్టిన కేసులు అంత పర్ఫెక్ట్గా పెట్టిరు కాబట్టి ఆయనకి ఇస్తే సమాజానికి చెడవుతుందని చెప్పేసి ఇవ్వట్లేదు. అంటే అలా ఫ్రేమ్ చేయగలగాలి కేసుని. నేను సాక్షి, రాధాకిషన్ రావు నన్ను బెదిరించాడు. ఏమని నన్ను అరెస్ట్ చేసింది ఆయనే. మీరు మీడియాలో చూడండి. చేసి ఎందుకే చక్రధర్ వానికి సరెండర్గా, నువ్వో నేనో సమాజాన్ని మార్చలేము, సరెండర్ అయితే బెస్ట్ లైఫ్ ఉంటుంది. ఇంకొకటి చెప్తున్నా, ఇజ్జత్ పోయే కేసులు ఇంకా ముందు చాలా ఉన్నాయి అన్నాడు. నన్ను బెదిరించాడు. నా భార్య చెప్పిన, వాడు ఏదో నిన్ను నన్ను కలిసి ఏదో ప్లాన్ చేస్తాడు, జర ధైర్యంగా ఉండు, ఈ ప్రపంచం అంతా ఒక వైపు ఉన్నా నేను నీకోసం నిలబడతా అని చెప్పిన. మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీ భార్య కూడా మీకు మద్దతుగా నిలబడిందా? మా కూడా అట్లాంటి కాదని చెప్పింది. నేను కూడా చెప్పిన, నా భార్య నాకు తెలుసు సమాజానికి అవసరం లేదు, మా ఫ్యామిలీ గురించి మీకు ఎందుకురా, నా భార్య ఏందో నేను చూసుకుంటా, ఆమె వల్ల ఏమైనా పెయిన్ అయితే సమాజానికి ఎందుకైతే నాకైతుంది, మంచో చెడో మేమేం తెలుసుకుంటాం, మీకెందుకు? మీ ఏడుపురు, మీ భార్యలు మీరు ఏడుగురి. దొరల కింద పాలన అని అన్న మీరు, ఇవాళ రెడ్లు కూడా దొరలే, వాళ్ళ కింద బీసీలు ఇప్పుడు మీరు వాళ్ళ అండర్లో పనిచేస్తున్నారు. మరి బీసీలు ఏం రాజ్యాధికారం రాలేదు కదా ఇప్పుడు, మరి ఈ దొర ఓకేనా మీకు? ఆ దొర వద్దు కానీ నేను నా వరకు ఇది మొత్తం మళ్ళీ చక్రధర్ అనడం కాంట్రవర్సీ చేయద్దు. నేను రెడ్డిల్ని మా పెద్దన్న లెక్క చూస్తా. భూదాన్ పోచన్పల్లి భూదానం ఇచ్చింది రామచంద్ర రెడ్డి గారు కదా, దానగుణం లేదా? ఒకప్పుడు తెలంగాణ పోరాటంలో రెడ్డిలది కీలక పాత్ర కాదా? పోరాటానికి బనికొచ్చినాడు, రాజ్యం వెళ్తాడు, మనమే ఓట్లు వేస్తేమి సరే, మనం వాళ్ళని వ్యతిరేకిస్తలేం, కానీ వాళ్ళకు ఒక అప్పీల్ ఏం చేస్తున్నాం అంటే మా లెక్క తేల్చండి అన్నాం. ఈ తెలంగాణ ఖచ్చితంగా ఇయ్యాలి అని వైఎస్ రాజశేఖర్ రెడ్డే కదా ఒకప్పుడు ఢిల్లీకి అప్పీల్ చేసింది, 40 మంది ఎమ్మెల్యేలను పట్టుకపోయింది. ఒక ఆంధ్ర వ్యక్తే కదా, ఒక రెడ్డే కదా. అంటే తెలంగాణ ఆకాంక్షను ఆయన రెడ్డి కులానికి ఆపాదించుకోలే. ఆయన ఒక మనిషిగా రెడ్డిలకు మేము వ్యతిరేకం కాదు,
వాళ్ళు ఎప్పుడు మా పెద్దన్నలే. కొంతమంది ఏమంటారంటే రెడ్డిలను కూల్ చేద్దాం, రాళ్ళు చేద్దాం. రెడ్డిలకైనా బహుజనులకైనా అతి ప్రమాదకరమైన జాతి వెలమ జాతి. ఆనాడు నక్సలైట్లు కూడా తరిమింది ఈ దొరలనే. ముఖ్యంగా రాష్ట్రం కావాలని అప్పీల్ చేసిన రాజశేఖర రెడ్డి గారు మంచిగారు, రాష్ట్రం కోసం కొట్లన్న కేసీఆర్ గారు వెలమ జాతి ఏం కాలేదండి, కొట్లాడు లేదు, బిట్లాడు లేదు. ఎవ్వడు గతి లేక ఇది ముందడు ఉన్నాడు నూకుదామని నడిపించారు అంతే. ఆ దీక్ష ఏందో దాని కథ ఏందో అందరు తెలుసు. ఆ తాగుబోతు దీక్షలు నాకు అర్థం కాదు. అంత రాష్ట్రం మీద పట్టున్నోడు, కాపలా కుక్క లెక్కుంటా అన్నాడు, చెప్పరాసి లెక్కుంటా అన్నాడు. గజ్వెల్ల గెలిచి ఏడున్నాడు, గజ్వెల్ల గెలిచి ఏడున్నాడు. ఒక మహిళా గారు ఉంటే మంచి సామెతలు చెప్పేటోంది. కానీ నిజంగా చెప్పాలంటే అంటే నువ్వు సీఎం ఉంటేనేమో ఉంటా, లేకపోతే ఇంట్లో పంట ఉంటావు, పంటవు, తాగుతావు, నన్ను ఎవడేం చేస్తాడులే అంటావు. మీ రాచరికం అండి, వాళ్ళు చేసినంత రాచరికమే. సీఎంని కలిసడం అనేది ఇవాళ చాలా చిన్న విషయం. మంత్రిని కలవాలంటే ఏముంది రాబాయ్, సెక్రటేరియట్ పోదాం. గతంలో ఉన్నాయి ఈ పరిస్థితులు. కాదండి, రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అంటారు, కంచెలు తీసేసినామంటారు. ఆ ఒక్కరోజు హడావిడి చేసిన తర్వాత ప్రజలు ఎక్కడ పోతున్నారు, ఎక్కడ వినతులు ఇస్తున్నారు. అప్పుడు మీడియా అంతా హడావిడి చేసారు. పని కావాలి కానీ పోయి అంటే సీఎంను మినిస్టర్ని కలిసి మాత్రం ఏం చేస్తారండి? బాధ ఉన్నప్పుడు పోవాలి కానీ పని అవ్వడం ముఖ్యం కదా. ఒకటి సీఎం అనేవాడు లైన్లో నిలబడరు, ఒక్కొక్కరికి చేస్తా అంటే నడవదు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిన తర్వాతనే పార్టీ అనేది, అడ్మినిస్ట్రేషన్ అనేది అందరు కనబడుతుంది. ఇక సగమల్కంగానే పెళ్లి కాదు. మరి ఒక్కరోజు ఎందుకంత హడావిడి? సీఎంఏ నిలబడి మొత్తం వినతి పత్రాలు తీసుకున్నాడు, అదంతా వేరే అని చూపించుకుంటే ఒక్కరోజు ఏది కానీ ఒకటండి. బ్రాండ్ అంబాసిడర్ ఉంటాడు, ఫస్ట్ డే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆయన్ని. ఇది కార్యక్రమం జరుగుతుంది, నా చేతి మీద ఇలా జరుగుతుంది అన్నాడు. అంత సవ్యంగానే జరుగుతుంది. ఫస్ట్ అన్ని యూట్యూబ్ ఛానళ్ళు, మీడియా ఛానల్స్ ఏం చేయాలంటే, రాష్ట్రం ఏమైనా బాగుపడాలి, పైకి రావాలి అంటే మంచి ఏం జరుగుతుందో చూపించండి. సరే నెగిటివ్ చూపించండి, వద్దంటలేను. ప్యారలల్గా అంటే దీన్ని 50%, దీన్ని 50% చూపించండి. మంచి చేస్తే చూపిస్తారు కదా సార్. చెడు ఏడ జరిగిందండి? 10 ఏళ్ళ నుంచి నువ్వు అక్రమంగా ఉంటున్న ఇల్లుని కూల్చేసిండు. అది మంచి సమాజం. మంచి చేస్తే చూపిస్తారు సార్, మీడియా ఎప్పుడు కూడా చూపిస్తారు. ఒకటి అంటే మీకు బీఆర్ఎస్ తప్పులు చెప్పినప్పుడు మీడియా కరెక్ట్ అయినప్పుడు కాంగ్రెస్ తప్పులు కూడా మీడియా చెప్తుంది. మీడియాకి అంటే పాతోడిగా దిగిపోయిండు, మంచోడేండు, పతివ్రత అయిపోయిండా. ఎప్పుడైనా మీరు చూడండి, అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ఎందుకు వద్దనుకున్నారు జనాలు? మీ భాషలో వాళ్ళు నచ్చలేదు, వద్దనుకున్నారు. ఇప్పుడు ఇంకోళ్ళని ఎంచుకున్నారు. మేము పాతోళ్ళ లెక్కనే చేస్తాం అంటే మీరు ఎందుకు? పాతోళ్ళ లెక్క ఏడే చేసినాం. ఎన్ని రోజులు అయింది మేము వచ్చి? 10 నెలలు. ఓపిక లేదా? 10 ఏళ్ళు భరించారు. కొద్దిగా ఎలక్షన్స్ అయ్యేదాకా చూడండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అప్పుడేమన్నా ప్రశ్నించాలి కానీ రుణమాఫీ కాలేదంటాడు. 17 లక్షల మందికి అయింది. ఎంత పర్సెంటేజ్ అయింది చూడండి. కాని దాని గురించి కంగారు పడతారు. మీరు బీఆర్ఎస్ చేసినాయని పక్కన పెట్టి చేయని కొడుగుడి మీద ఈకలే బీకిర్రు కదా ప్రతిపక్షంలో. ఒకటి గతంలో బంగారు తెలంగాణగా, బంగారు తునగగా ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత చాలా డబ్బులతో ఉన్న తెలంగాణను మొత్తం పందికొక్కుల్లాగా మేసి ఈ బీఆర్ఎస్ దొంగలు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం, ఆ బొక్కలు తీసుకొచ్చి అడుగడుగున వేసారు. రేవంత్ రెడ్డికి ఏం పూలబాట వేలే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో. వీళ్ళంతా ముళ్ళ కంచె వేరుస్తే ఎక్కడ అడుగు తీసి అక్కడ అడుగేసినా రేవంత్ రెడ్డికి రక్తమే గారుతుంది. అయినా నడుస్తుండు. నాకు రక్తం గారుతుందని కంప్లైంట్ ఏడిచ్చాడు. ప్రజల కోసమే కదా. ఇవాళ రుణమాఫీ విషయంలో అంత కరెక్ట్గా ఉన్న నాయకుడు ఆయన ఒక్కడే. అన్ని కష్టాలు పడి సింగిల్గా ముందుకు పోతుండు. ఆయన కుర్చీ కింద చాలా ఇబ్బందులు ఉంటాయి, అయినప్పటికీ ముందుకు పోతుండు. రైతులు చాలా వరకు సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రుణమాఫీ జరగలే. ఏం జరిగిందంటే 10 పైసలు ఇచ్చి 50 పైసలు ఈ ఏది ప్రమోషన్స్కి ఊర్లలో తాగిపిచ్చుడు, తినిపించుడు. ఎవడు మాట్లాడతాడు? తాగుడు తినుడికి అలవాటైనాక. కాంగ్రెస్ గవర్నమెంట్గా చేతగాలే. ఈ తాగబెట్టుడు, తినబెట్టుడు, మా దగ్గర పైసలు లేవురా భయ్, ఇగో నీకు 1,00,000 రూపాయలు రుణం రావాలి, తీసుకో, ఊకో, అంతే. 1,00,000 ఇచ్చినామని కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. 1,00,000 తిన్నోడు అయితే చెప్పుకుంటాడు కదా మాకు వచ్చింది. చెప్పుకునేది మీ మైకులు పెడితే పోయి చెప్పుకుంటారు. యూట్యూబర్లు అంతా హైదరాబాద్లో ఉంటే, హైదరాబాద్లోనే యూట్యూబర్లు హైదరాబాద్ చుట్టే తిరుగుతే ఏడుంటుంది? ఊర్లలో తిరుగురి, తెలుస్తుంది. లేకపోతే నాతో ఒక కెమెరామెన్ ఇచ్చి పంపురి, నేను చూపిస్తా. గ్రౌండ్ లెవెల్లో రైతుల ముందట మైకులు పెడితే రైతులు తిట్టిన వీడియోలు కూడా ఉన్నాయి. తిట్టినే పెడుతురు, పొగిడినే పెడతలేరు అంటున్నా. 1,00,000 వచ్చిన రైతు పొగడాలే కదా, పొగుడుతుండు కదా. ఒకటి చెప్పాలా, తెలంగాణ సమాజంలో కాదు ప్రపంచంలో ఏడైనా
డబ్బులు వస్తే ఇన్సూరెన్స్ పైసలతో కూడా వాడి ఇంట్లో బయట ఇంట్లో చెప్పుకోడు, గులుగుతాడని. ఇది ఉన్నది మన తెలంగాణలో. కాకపోతే అది ఓటు రూపంలో ఆడపిల్లకి వ్యక్తపరుస్తారులేండి. మంచి మీరు సంబంధం అన్నట్టు కుదిరితే పెళ్ళయ్యేదాకా చుట్టాలకు చెప్పని రోజులు ఉన్నాయి. కాకపోతే మీరు అన్నట్టు సరే ఎందుకు ఏడుస్తారని చెప్పుకోరు కావచ్చు, కానీ ఆనందం ఓటు రూపంలో వ్యక్తం అవుతుంది కదా తర్వాత అయినా. ఇప్పుడు ప్రస్తుతం అయితే అయిందా కాలేదా మీరు చెప్పండి. మీరు ఏమంటారంటే ప్రజలు బీఆర్ఎస్ పాలన నచ్చక ఓటేసిరు అంటారు, వాళ్ళ అరాచకం నచ్చక ఓటేసిరని మేము అంటున్నాం. దాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా మేము నిరూపించగలిగినాం. రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఈ దొంగలు వీళ్ళు ఇట్లా చేస్తారని నిరూపించగలిగిండే కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిందని నేను అనుకుంటాను. సరే, హయ్యెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మీద ప్రభుత్వం ఫామ్ చేసింది. 10 నెలల్లో అయితే విధ్వంసం తప్ప ప్రగతి కనిపించట్లేదు అనే ఒక వాదనల మధ్య మీరు అన్న ముళ్ళ మీద నడుస్తున్నారు రేవంత్ రెడ్డి అన్నారు. చూద్దాం జనాలకు ఎంతవరకు నచ్చుతున్నదో పాలన. కాదంటే ఒకటి చిన్న కరెక్షన్, ఎప్పుడు కానీ విధ్వంసం అనేది మీకు కరెక్ట్ తెలియదు అనుకుంటా. ఇది విధ్వంసం కాదు, ప్రజలు బాధపడతారు ఈ పదాలు వాడితే. ఇది విధ్వంసం కాదు, విధ్వంసంని దాటుకొని శాంతి నెలకొల్పే ప్రక్రియలో భాగంగా ఇవాళ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విధ్వంసం చేసింది బీఆర్ఎస్, విధ్వంసం చేసింది 20 కోట్ల పుస్తలు తాడేసుకున్నదని ఎక్కడో చదివిన కవిత. మరి 20 కోట్లు వేసుకుంటేనే సౌభాగ్యం గట్టిగా ఉంటుందంటే ఎవరు సౌభాగ్యాలు కరెక్ట్గా ఉండయి. కోట్ల రూపాయల వాచ్లు పెట్టుకున్నది వీళ్ళు, రేవంత్ రెడ్డి కోట్ల రూపాయల వాచ్ పెట్టుకోలే. దయచేసి బీఆర్ఎస్ దొంగల జాతకాలు బయట తీయండి. అవసరమైతే కేసీఆర్ బతుకు చిత్రం మీద ఒక పుస్తకమే రాస్తా నాకు కోపం వస్తే, అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి, పేషెన్స్ ఉండాలి. మమ్మల్ని అర్థం చేసుకొని మాతో పాటు ప్రజలు నడిస్తే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. మేము కూడా మనస్ఫూర్తిగా మా మ్యాగ్నా నుంచి మీ యుద్ధం ప్రజల కోసం, ప్రజల పక్షం కావాలని, వ్యక్తిగత విద్వేషాలకు తావివ్వకుండా నిష్పక్షపాతంగా సాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ప్రజల గొంతుకై ప్రజల కష్టాల్లో పాలు పంచుకొని ప్రజల యొక్క బాధల్ని ఈ మ్యాగ్నా టీవీ ద్వారా ప్రజలందరికీ చేరుకోవాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మ్యాగ్నా టీవీ.